సోషల్ మీడియాలో మీరు ఎక్కువగానే చూస్తుంటారు టామ్ రాయ్ రసూల్ అని ఒక గ్యాంగ్ ఉంటారు కదా. అందులో అబ్బాయి పేరు టామ్, ఆ అబ్బాయి గర్ల్ ఫ్రెండే పింకీ. నువ్వంటే నాకు ఇష్టం పింకీ, నీలాగా నన్ను మా ఫ్యామిలీలో కూడా ఎవ్వరు చూసుకోరు, ఎవ్వరు పట్టించుకోరు, నువ్వు నాకేం కావాలన్నా చూస్తున్నావు, నేను తినకపోయినా కానీ మనీ వేస్తావు, బయట తిను, అది చేస్తావు, కేర్ చేస్తావు. ఆయనకి నచ్చింది ఫుల్. బైక్ డౌన్ పేమెంట్ కట్టే నేను తీసుకున్నా. ఫోన్ నేను కొనిలేదు, కానీ దాని ఈఎంఐ నేను పే చేసి. అదే ఈఎంఐ అంతా మీరే కడుతున్నారు కదా? కడుతుండేదాన్ని. ఓన్ బ్రదర్స్ లాగా నేను రసూల్ని, రాయ్ని బాగా ట్రస్ట్ చేస్తా వాళ్ళు. కానీ వాళ్ళు కూడా మీ దగ్గర నిజాయితీగా ఉన్నారా? లేదు. మరి ఎప్పటి నుంచి డిఫరెన్స్ స్టార్ట్ అయింది? ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేశాడు? నా వాయిస్ వినగానే బ్లాక్ చేసాడు. మాట్లాడేవాడే కాదు అసలు. అది ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడో తెలియదు నాకు. ఎందుకు ఇంత బలవంతం పెడతావు నేను వద్దు అంటే కూడా? అంటే వద్దు అంటే ఏం కారణము? అది కూడా హైదరాబాద్ రాగానే స్టార్ట్ చేశాడు. ఆయన కన్నా పెద్దవాళ్ళతో కూడా బయటికి వెళ్తున్నాడు, మెంటల్ గా ఫిజికల్ గా అనేది కూడా వచ్చింది. మరి అది ఎట్లా అనుకున్నారు? నేను రిలేషన్ లో ఉన్నాను. రిలేషన్ లో ఉన్నప్పుడు పాండిచ్చేరికి వెళ్ళారు వాళ్ళు. ఓకే. నేను లవర్ గా కాకుండా ఆమె లవర్ గా ఉన్నట్టు చాటింగ్ ఉన్నాయి. ఓకే, మీ ప్లేస్ ని ఆమె రిప్లేస్ చేస్తుంది. ఆమె లాగా అలా చాటింగ్స్ ఉన్నాయి. టామ్ కూడా ఇప్పుడు నన్ని మామ అని పిలుస్తాడు. అలాగా ప్రతి ఒక్క అమ్మాయిని మా అని పిలవడం. ఆ వర్డ్ అనేది ఒక్క పర్సన్ కే వాల్యుబుల్ గా, అప్రిషియస్ గా అదే ఉంటది కదా. అది చూసా నేను. అది ఒక ఆంటీ. ఆ ఆంటీది చూడంగానే నాకు బాధ వేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఇలాంటి విషయాలన్నీ చెప్పేస్తున్నారు కదా, మరి మీకు అతని సైడ్ నుంచి ఏమన్నా బెదిరింపు ఫోన్స్ ఇట్లా వచ్చాయా? డిలీట్ చేయే బాబు, నీ దండం పెడతానే, ఏంటి నా కర్మ, నా బతికేంది ఎట్లా తగలడింది. డిలీట్ చేసినావు లేదా? అదంతా ఎవ్వరు చూడలే. చూడడం కాదు, ఒక్క చూసిన నాకు ప్రాబ్లమే పింకి. నువ్వు ఎవరు చూడడం కాదు, ఒక్క చూసిన ప్రాబ్లమే నాకు 600 మందిలో. ఆంటీలతో పడితే ఆంటీలతో వెళ్ళాడు, అమ్మాయిలతో వెళ్ళాడు. ఇప్పుడు రిలేషన్ కూడా ఉంటున్నాడు వేరే అమ్మాయితో. అవన్నీ నాకు తట్టుకోలేకపోతున్నాం బ్రో, అసలు కావట్లేదు నాకు. మానసిక ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. పెళ్ళి అనేది వద్దు, లైఫ్ లాంగ్ నేను నీతో ఉంటాను. అది ఏమి రీజన్ నాకు అర్థం కావట్లేదు. అసలు మ్యారేజ్ వద్దు, లైఫ్ లాంగ్ నేను నీతో ఉంటాను, ఫస్ట్ ఆ వీడియోస్ ఫొటోస్ అన్ని డిలీట్ చేసేయి, నేను నీతో ముందు ఉన్నట్టే హ్యాపీగా ఉంటాను నేను అని అలా మాట్లాడేవాడు. అంటే మీరేం బొమ్మనా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో ఒక గెస్ట్ ఉన్నారండి. నిజంగా తను ఒక అబ్బాయిని నమ్మి తన లైఫ్ అంతా తనే అని ఊహించుకొని చివరి క్షణంలో ఆ అబ్బాయి హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆ అమ్మాయి పరిస్థితి ఏమైంది, తనని ఎంత ఇష్టంతో ప్రేమించింది, ఎంత ఖర్చు పెట్టింది, తన కోసం తన జీవితాన్ని కూడా అర్పించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ అబ్బాయి చేసిన పనికి ఆ అమ్మాయి ఈరోజు ఏం చేయని స్థితిలో నిలబడిపోయింది. ఇంతకు ఆ అబ్బాయి ఎవరు అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో మీరు ఎక్కువగానే చూస్తుంటారు టామ్ రాయ్ రసూల్ అని ఒక గ్యాంగ్ ఉంటారు కదా, అందులో అబ్బాయి పేరు టామ్, ఆ అబ్బాయి గర్ల్ ఫ్రెండే పింకీ. మరి టామ్కి పింకీకి ఏం జరిగింది, ఎందుకు పింకీ లైఫ్ ఈరోజు ఈ ట్రాజడీలోకి వచ్చిందో ప్రతి ఒక్క విషయం కూడా పింకీని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. కొద్ది రోజుల నుంచి చూస్తున్నాము మీకు జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో కొన్ని చోట్ల ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, దానికి తగిన కమెంట్స్ కూడా మీకు వస్తున్నాయి. ఫస్ట్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? తిరుపతి. ఈయనది నెల్లూరు. మరి ఎలా పరిచయం ఇద్దరు? ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. ఓకే, అంటే వీళ్ళు చేసే రీల్స్ ఇట్లాంటివి చూసి మీరు కనెక్ట్ అయ్యారు. ఓకే, అంటే మీరు అమ్మాయిని రిప్లై ఇచ్చాడా లేకుంటే అందరికి రిప్లై ఇస్తాడా?
అందరికి ఇచ్చేవాడు కానీ నాకు తెలీదు Okay. ఎలా ఏంటి అనేది. స్టార్టింగ్ కదా నేను మెసేజెస్ కి అంటే వీడియోస్ చూసి బాగున్నాయి, స్లోమో వాక్స్ అన్ని చేశారు వాళ్ళు, రాయ్ టామ్ చేశారు. ఇంకా అలా ఎక్స్ప్రెషన్స్ అన్ని మంచిగా చేస్తారు, నచ్చాడు. ఓకే బాగున్నాయి అని చెప్పి నేను మెసేజ్ చేశాను, నార్మల్ గానే మెసేజ్ చేశాను. అప్పుడు 2 days 3 days తర్వాత మళ్ళీ నాకు రిప్లై వచ్చింది ఆయన నుంచి. అప్పుడు రిప్లై ఇచ్చిన తర్వాత నేను ఫ్యాన్ పేజెస్ కొన్ని ఉన్నాయిలే, అప్పుడు 10K పైన ఉన్నాయి అంతే, అంత ఫేమ్ కూడా లేదు. ఓకే, మీరు ఆయన టామ్ ని కనెక్ట్ అయినప్పుడు 10K ఫాలోవర్స్, 10K ఈ రోజు 4 lakhs పైన ఉన్నారు. ఇప్పుడు 325 సంథింగ్ ఉంది. మెసేజ్ చేస్తే కొన్ని చిన్న చిన్న ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి అప్పుడు, టామ్ డిపిసే పెట్టుకొని. నేను అలా టామ్ వల్ల ఫ్యాన్ పేజెస్ ఏమో అని చెప్పి అప్పుడు కూడా రిప్లేస్ లో మీరు కాదేమో ఫ్యాన్ పేజెస్ అది ఇది అంటే లేదు నేనే అని చెప్పి ఒక హెయిర్ కట్ కి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీసి నాకే పర్సనల్ గా సెండ్ చేశారు. తినే ఇప్పుడు టామే అనుకొని అప్పుడు స్టార్ట్ అయింది మాట్లాడడం ఇదంతా. ఓకే, మరి లవ్ ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉన్నా. మీ ఉద్దేశం ఏంటి తనతో మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్ లో? ఏం లేదు, జస్ట్ నార్మల్ గానే. ఓకే, సోషల్ మీడియాలో ఒక ప్రొఫైల్ ఉంది, మాట్లాడుతున్నా అంతే. ఓకే, మరి అతని నుంచి ఎందుకంటే అప్పుడు తన రిలేషన్ గురించి అంతా నాకు చెప్పాడు. ఓకే, అప్పటికే ఒక రిలేషన్ లో ఉన్నాడు, వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు, వేరే అమ్మాయితో. కానీ రీసెంట్ గా మీరు ఎప్పుడైతే ఇది ఓపెన్ అప్ అయ్యారో, వేరే అమ్మాయే కాకుండా చాలా మంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎంతో మంది సోషల్ మీడియాలో తనని ఫాలో అయ్యే వాళ్ళందరితో రిలేషన్ అని విన్నాను. అది నేను నాతో బ్రేకప్ స్టేజ్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు కదా, అప్పుడు బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ అన్ని. ఓకే, దానికి ముందు రాలేదు, కానీ చేస్తూ ఉన్నాడు. కానీ నాకు ఏది తెలియకుండా మెయింటైన్ చేశాడు మొత్తం అన్ని. ఓకే, నాకు తన ఇన్స్టా పాస్వర్డ్ కూడా చెప్పేవాడు కాదు. ఓకే ఓకే, కానీ మెయిల్ అన్ని నేను మెయింటైన్ చేసేదాన్ని. అంత నమ్మకం మీకు? మెయిల్ మెయింటైన్ చేసేదాన్ని. మెయిల్స్ లో అలాగా యూట్యూబ్ నా దగ్గరే ఉండేది, వాళ్ళ టీమ్ ఆర్టీఎస్ ఛానల్ది. ఆ నేమ్ కూడా నేను ఫస్ట్ మిస్టర్ టామ్ 0K అని పెట్టాను. అది పెట్టి నేను టామ్ స్టోరీ అంటే షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా ఇన్స్టాలో రీల్స్ చేసేవన్నీ నేను యూట్యూబ్ లో పోస్ట్ చేసేదాన్ని. యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్న కొద్దీ ఇంకా 20-30 అట్లా సబ్స్క్రైబర్స్ వచ్చారు. వచ్చిన వెంటనే వీళ్ళు బాగానే వస్తున్నాయి కదా షార్ట్ వీడియోస్ కన్నీ అని వీళ్ళు కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు రసూలు, రాయ్, టామ్ వీళ్ళంతా ఒక నేమ్ యాడ్ చేసుకుందామని అప్పుడు కాల్స్ లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అందరూ ఉన్నారు అలా కాల్స్ అలా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు టీమ్ ఆర్టీఎస్ చూస్ చేసుకొని అప్పుడు పెట్టుకొని అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నింది, నా దగ్గర ఉన్నింది ఆ ఛానల్. ఓకే, మరి మీ పరిచయం ఎంత నమ్మకంగా ఉందో అక్కడే తెలిసిపోతుంది. అంటే మీరు ఇచ్చే సజెషన్స్ కానీ వాళ్ళ పాస్వర్డ్స్ ఇట్లాంటివన్నీ షేర్ చేసుకోవడం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎప్పుడు పింకీ టామ్ ఒకటయ్యారు? అంటే ప్రపోజ్ ఎవరు చేశారు ఫస్ట్? ప్రపోజ్ అంటే నేను బెంగళూరులో ఇంటర్వ్యూ అప్పుడు బెంగళూరులో జాబ్ చేసేదాన్ని. మీరేం చదువుకున్నారు? నేను స్టాఫ్ నర్స్. ఇప్పుడు అంటే హాస్పిటల్స్ లో వర్క్ చేస్తారు, నర్సింగ్ ఫీల్డ్ నాది. బిఎస్సి కంప్లీట్ అయిపోయి నేను హాస్పిటల్ సైడ్ జాబ్ కి వచ్చేసాను. ఓకే, స్టడీస్ కంప్లీట్ అయిపోయి ఇంకా బెంగళూరుకి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేసుకొని వచ్చిన తర్వాత నేను ఆంధ్రాలోనే ఉన్నా మా మామయ్య వాళ్ళ ఇంట్లో. అప్పుడు అవి రీల్స్ అన్ని చూసి అలా మాట్లాడుకుంటే ఉంటే టామ్ పర్సనల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ, తనకున్న ముందు అమ్మాయి గురించి, అమ్మాయి ఆ అమ్మాయి గురించి తెలుసు. ఆ టైంలోనే నేను పరిచయం అయ్యా. తన గురించి అన్ని చెప్పాడు ఎలా అంతా అని చెప్పి తన్ని మీట్ అవ్వడానికి కూడా నేను మనీ అంతా హెల్ప్ చేశాను. నేను ఆమెను మీట్ అవ్వడానికి మీరు మనీ ఎందుకు అంత నమ్మకం? అంటే డబ్బులు ఇచ్చుకునేంత వరకు ఎందుకు వెళ్తున్నారు? నమ్మకం అంటే తన దగ్గర ఏం ఉండేది కాదు, అంటే జాబ్ లేదు ఏం లేదు, ఈ రీల్స్ ఒకటే. ఇంట్లో వాళ్ళు కూడా అంతగా ఏం ఇవ్వరు, వాళ్ళు ఫైనాన్షియల్ కూడా కొంచెం లో అని విన్నాను, ఏం ఇవ్వరు. నేను అప్పటికే నా దగ్గర ఉండేది, జాబ్ చేయకపోతే కూడా నా దగ్గర నేను పెట్టుకుండేదాన్ని కొంచెం. బేసిక్ అమ్మాయిలు అంటేనే ఇంట్లో పాకెట్ మనీ ఇట్లాంటివి సేవ్ చేస్తుంటారు, సేవ్ చేస్తూ అలా పెట్టుకుండేదాన్ని. అమౌంట్ తను నన్ను అడగలేక అడిగాడు ఇలా వెళ్తున్నాను, హెల్ప్ చేస్తావా, మళ్ళీ రిటర్న్ చేస్తాలే సంథింగ్ అలా మాట్లాడితే అయ్యో పర్వాలేదులే వెళ్ళేసి రాపు అని చెప్పి నేనే ఇచ్చాను.
ఇంకా నెక్స్ట్ డేకి అమ్మాయి క్వైట్ వెళ్ళిపోతుంది. ఇంకా లైఫ్ లో ఇంకా వీళ్ళు మీట్ అవ్వరు, లాస్ట్ స్టేజ్ అన్నమాట. సో దానివల్ల నేను హెల్ప్ చేశాను వెళ్ళడానికి. అలా అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకా ఫుల్ తిను నాకు చెప్పి బాధపడ్డం. ఓకే, ఒక సాడ్ జోన్ లో ఉన్నప్పుడు మీ తన్ని షేర్ చేసుకొని తన్ని అలా కాదు మంచిగా ఉండు, నిన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన ఎందుకు ఇలా ఫీల్ అవుతావు, ఇంకా ఉంది కదా అని నేను కొంచెం మోటివ్ ఇచ్చేదాన్ని. అలా ఫీల్ అవ్వకు, ఉంటది, వస్తదిలే, తనే వస్తది, వాళ్ళ ఫ్యామిలీ వల్ల వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వస్తుందిలే, వెయిట్ చెయ్యి అని ఇలా చెప్పేదాన్ని కొంచెం పాజిటివ్ గా తనకి. అలా చెప్పి తనకి అలా అలా నేను కేర్ చేస్తుంటే తను నువ్వు మా ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ నన్ను కేర్ చేస్తున్నావు, మంచిగా చూస్తావు, నా గురించి అన్నీ తెలుసుకొని నన్ను మంచిగా కేర్ చేస్తావు, అన్నీ అడుగుతావు, అన్నీ హెల్ప్ చేస్తావు అని చెప్పి అలా నాకు నువ్వంటే ఇష్టము అని అలా స్టార్ట్ చేశాడు. మీ జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయింది. ఎక్కువ నువ్వంటే నాకు ఇష్టం పింకీ, నీలాగా నన్ను మా ఫ్యామిలీలో కూడా ఎవ్వరు చూసుకోరు, ఎవ్వరు పట్టించుకోరు, నువ్వు నాకేం కావాలన్నా చూస్తున్నావు, నేను తినకపోయినా గానీ మనీ వేస్తావు, బయట తిను, అది చేస్తావు, కేర్ చేస్తావు. ఆయనకి నచ్చింది, ఫుల్ కేరింగ్ నచ్చింది. కానీ ఒక క్వశ్చన్, అంటే మీరు రిలేషన్ లోకి వచ్చాక ముందు ఎన్నిసార్లు కలిసి ఉంటారు? ఎవరు? టామ్. నేను కలవలేదు, ఒక్కసారి కూడా చూసుకోలేదు, ఫేస్ టు ఫేస్. కానీ ఐ లవ్ యు చెప్పాడు, చూసుకున్నాం, వీడియో కాల్స్ అది ఓకే, బట్ రియల్ గా ఎప్పుడు చూసుకోలేదు. కానీ ప్రపోజ్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, యాక్సెప్ట్ అయ్యింది. ఓకే, అంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? యాక్సెప్ట్ అదే, తను ఇంకా అన్ని పర్సనల్స్ అన్ని షేర్ చేసుకున్నాడు, ఇంకా నాతో కూడా కేరింగ్ గా ఉన్నాడు, నా పర్సనల్స్ అన్ని తనకి ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు తను కూడా నాకు హెల్ప్ చేశాడు. అంటే వేరే మా బావ ఇది చెప్పా కదా, దానివల్ల తను కూడా వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ సిచ్యువేషన్ లో నేను టామ్ చెప్పి, టామ్ అమ్మాయి గురించి చెప్పి అన్ని మాట్లాడుకొని అంత ఇది ఉంటే టామ్ కేరింగ్ కూడా నాకు నచ్చింది. నన్ను బాగా చూసుకుంటాడు తిను అని చెప్పి, ఇంకా ఇలా అంతా ఉండదు, మళ్ళీ హ్యాండ్ ఇచ్చేది అంతా ఉండదు అని చెప్పి నమ్మకంగా ఒప్పుకున్నా, యాక్సెప్ట్ చేశా. టామ్ అంత గట్టిగా ఉన్నాడు, అంత మంచిగా మాట్లాడుతూ, అంత కేరింగ్ గా చేస్తూ. కానీ మీరు ఇంత నమ్ముతున్నారు, బానే ఉంది, కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే మీలాగే చాలా మంది కూడా మెసేజ్ చేస్తుండొచ్చు, చాలా మందిని కలవచ్చు, ఎలా నమ్ముతారు అంత అంటే గుడ్డిగా? అంత మాట్లాడాడు కాబట్టి, నాకెవ్వరు లేరు, ఏ అమ్మాయితోనే నేను మాట్లాడను, ఎవరి జోలికి వెళ్ళను, నేను ఇది రీల్స్ చేసుకొని అలా ఉంటున్నాను అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నుంచి కువైట్కి వెళ్ళిపోయిన అమ్మాయి నుంచి ఇంకేం లేదు. నాకు నీ అంటే లవ్ గా ఇంకా అన్ని చెప్తూ ఉండేవాడు, ఎవ్వరు ఏం లేదు, నేను అడిగేదాన్ని, ఇలాగ నాలాగా చాలా మంది మెసేజ్ చేసి ఉంటారు కదా, ఇలాగ అందరికి రిప్లైలు ఇస్తూ ఉంటారా, అందరితో మాట్లాడుతూ ఉంటారా అని స్టార్టింగ్ లో అడిగేదాన్ని. అడిగితే అలా ఏం లేదు, ఎవరితో నేను మాట్లాడేది లేదు, అప్పుడే చిన్న చిన్నవి స్కూల్స్ లో కాలేజెస్ లో అట్లా ఉండే గానీ అవి ఏం లేదు, కానీ నేను ఇష్టపడిన అమ్మాయి వచ్చి ఆ కోయిట్కి వెళ్ళింది కదా, ఆ అమ్మాయి తర్వాత ఇంకెవ్వరు లేరు, నువ్వే అని చెప్పారు. మరి ఎన్ని ఇయర్స్ రిలేషన్ లో ఉన్నారు? 2.5 years ఉన్నాము. 2.5 years. ఈ 2.5 years లో ఏమన్నా ఖర్చులు పెట్టారా? పెట్టాను బాగా. ఏమేం చేశారు? తన ఫోను, నేను బెంగళూరులోనే స్టార్టింగ్ నేను జాబ్కి వెళ్ళంగానే అప్పుడు iPhone 11 ఉండే, ఆ 11 తీసుకున్నాడు. ఆ 11కి ఒక బ్రదర్, అంటే ఆ బ్రదర్ కి మంత్ ఈఎంఐ పే చేయాలి, అది తను కట్టుకుంటా ఉన్నాడు. దాని తర్వాత నేను జాబ్కి వెళ్ళాక ఇంకా నేను కట్టుకోవడం స్టార్ట్ చేశా, కట్టుకోవడం స్టార్ట్ చేశా. ఆ బ్రదర్ నెంబర్ కూడా ఉంది నా దగ్గర, నేనే ఫోన్ పే చేసేదాన్ని. మంత్ 3,300 కట్టాలి, పే చేయాలి. ఎందుకంటే ఇంకా టామ్ దగ్గర ఉండవు అని చెప్పి, ప్రమోషన్స్ అవి చేస్తారు, అవి ఎంత వస్తాయి ఏమి, అప్పుడు తక్కువ ఉండే కదా ఫేమ్, దానివల్ల వాళ్ళ ఇంట్లో కూడా ఏం సరిగ్గా ఇవ్వరు అని ఆ థాట్ లో నేను టామ్ కి ఖర్చు పెట్టేదాన్ని బాగా. ఇంకా ఏం పెట్టారు? ఈఎంఐస్ అలా పే చేసేదాన్ని స్టార్టింగ్ లో. దాని తర్వాత మళ్ళీ టామ్ దగ్గరికి వెళ్ళాలన్నా ఫుల్ నేనే చూసుకుండేదాన్ని. అంటే మా సెకండ్ మీట్ January 2nd, అప్పుడు నేను ఫస్ట్ వెళ్ళా
ఫస్ట్ టైం కలిసారు, ఫస్ట్ టైం అంతవరకు ఎప్పుడు కలవలేదు. అంతవరకు ఎప్పుడు కలవలే. 23లో సడన్ గా వెళ్ళాను నెల్లూరుకి. రమ్మన్నాడా మీరే వెళ్ళారా? తర్వాత అంటే టామ్ తెలీదు నేను ఇలా నెల్లూరు వస్తున్నానని టామ్కి తెలీదు, కానీ మీట్ అవుదాము ఎప్పుడైనా, ఫోన్స్ లోనే చూసుకుంటున్నాం కదా రిలేషన్ స్టార్ట్ అయ్యాక మీట్ అవుదాము అన్నప్పుడు నేను అప్పటికే నాకు టామ్ వాళ్ళ ఫ్యామిలీది అడ్రస్లు అన్ని తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ తెలుసు, కానీ వాళ్ళతో అంతా నేను మాట్లాడింది లేదు. టామ్ ఒక్కడితోనే మాట్లాడుతూ ఉండేది. అంటే మాట్లాడింది లేదా, మాట్లాడిచ్చేవాడు కాదా? మాట్లాడలేదు, అంటే అంత ఇది లేదు, మాట్లాడలేదు. దాని తర్వాత మళ్ళీ నేను నెల్లూరు వెళ్ళి టామ్ని మీట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మీట్ అయ్యారు, వాళ్ళ నంబర్స్ తీసుకోవడం, వాళ్ళందరితో మాట్లాడడం, అలా ఉండేది. మరి ఫస్ట్ టైం చూసాక ఏంటి, ఏమన్నా మాటలు మార్చుకున్నారా? అంటే నేను ఇలా ఉంటాను, నా లైఫ్ ఇది, అలా ఏం లేదు. అది చూసాడు తను, చూసిన వెంటనే ఇంకా మాట్లాడాడు. నేను ఇలా ఉంటా కదా, రీల్స్ లో చూసిన విధంగా నేను ఇలా బయట ఉండను కదా, చూసావు కదా కలర్ అది ఇది అని అలా మాట్లాడాడు. అప్పుడంతా సింపతి టైప్ అన్నమాట, నేను ఎక్కడ వదిలేస్తాను అన్న దీంతో అన్ని చేస్తున్నా కదా, సో ఆ ఇంటెన్షన్ ఉండేదేమో తనకి. నేను అది నా మీద లవ్తో, నా మీద కేర్తో, కానీ ఉన్నాడు, ట్రూగా చెప్పాలంటే నా మీద కేర్తో లవ్తోనే ఉన్నాడు. 2.5 years బాగా చూసుకున్నాడు. అంటే కొన్ని డేస్ అంటే నేను టామ్ దగ్గరికి వెళ్ళినప్పుడంతా ఫుల్ కేరింగ్ ఉంటది, ఫుల్ లవ్ ఉంటది, బాగా చూసుకుంటాడు. నేను అక్కడ నుంచి వచ్చేసిన తర్వాతే నాకు ఆయన నుంచి టార్చర్ ఫుల్ ఉంటది. టార్చర్ అంటే కాల్స్ రెస్పాండ్ అవ్వడు, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, మెసేజెస్ చేస్తే ఏదో అక్కడక్కడ మెసేజెస్ అంతే. బిజీ ఉన్నాను, నేను ప్రమోషన్స్ చేస్తున్నా, రీల్స్ చేస్తున్నా, ఏదో ఒక కారణం చెప్పేవాడు. నేను అలా చెప్తుంటాడని వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కాల్స్ కూడా కట్ చేసేయమనేవాడు. పింకి చేస్తే కాల్ లిఫ్ట్ చేయకండి, కట్ చేసేయండి. కలిసే ఉంటారు, పక్క పక్కనే ఉంటారు, కానీ అక్కడ లేము ఇక్కడ లేము అంటారు. నేను కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యేవాడు కాదు, కానీ నేను అతని దగ్గరికి వెళ్తే మంచిగా చూసుకునేవాడు. కానీ నాకు వేరే అమ్మాయిలతో మాట్లాడడం, వేరే అమ్మాయిలతో ఉండడం అవేవి తెలిసేది కాదు. ఇక్కడ క్వశ్చన్, అంటే మీరు బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తున్నారు, మీరు వెళ్తున్న విషయాలు లేకుంటే మీరు రిలేషన్ లో ఉన్న విషయాలు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? అప్పుడు తెలీదు అనమాట. అంటే నేను టామ్ తో రిలేషన్ ఉన్నప్పుడు ఒక 3 months కి నేను చెప్పా, ఇంట్లో చెప్పారు. 3 months కి మా మమ్మీతో చెప్పా. మా మమ్మీతో చెప్తే మా మమ్మీ ఫుల్ ఫైర్ అయిపోయారు. ముస్లిం అబ్బాయి కదా, ఎలా ఏంటి అన్నది నాకు తెలీదు, మీ డాడీకి కూడా నువ్వే ఒప్పించుకో, నేనేం చేయలేను అన్నట్టు ఫుల్ తిట్టేశారు, మాట్లాడడం మానేశారు. 3 months ఏం మాట్లాడలే నాతో. మా అమ్మ అమౌంట్ కూడా నేను వేస్తానంటే కూడా నీ అమౌంట్ నాకేం అవసరం లేదు అన్నట్టు ఫుల్ ఫైర్ అయిపోయారు. మంత్ పే అమ్మ ఇంట్లో వాళ్ళకి వేయాలన్నా గానీ ఇంట్లో వాళ్ళకి వద్దు, ఏం వద్దు అని. లవర్స్ అన్నాక మామూలుగా గొడవలు ఎక్కువనే వస్తుంటాయి కదా, మరి మీకు ఎలాంటి విషయాల్లో గొడవలు వచ్చాయి? మాకు మోస్ట్లీ అమ్మాయిల విషయాల్లోనే గొడవలు వస్తాయి. అమ్మాయిల విషయాలే. నాకు పెద్దగా టామ్ కి నాకు గొడవ అంటూ ఏం ఉండవు. అమ్మాయిల మ్యాటర్ నాకు పర్సనల్ గా అంటే ప్రూఫ్ ఉన్నదే నేను అడుగుతా టామ్ ని, ఏదైనా ప్రూఫ్ ఉంటేనే. ఎందుకంటే తను అడగాలంటే కూడా నేను చూపించాలి విత్ ప్రూఫ్ తో. ఆ ప్రూఫ్ తో చూపిస్తేనే టామ్ ఏం మాట్లాడతాడో దాన్ని బట్టి ఇది చేయొచ్చు, నేను టాపిక్ తీసుకురావడానికి, గొడవ వేయడానికి. ప్రూఫ్ లేదే నేను మాట్లాడితే ఏదో ఒకటి కవర్ చేసేస్తాడు, అప్పుడు నేను చూపించడానికి కూడా ఏం ఉండదు. నాకు ఆ టైంలో నేను నెల్లూరుకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఫోన్ మెసేజెస్ చాటింగ్స్ చూసాను అతని ఫోన్ లో. అప్పుడు నా దగ్గర ఇచ్చేవాడు, స్టార్టింగ్ స్టేజ్ కదా, అప్పుడు నా దగ్గర ఫోన్ ఉండేది. అప్పుడు నేను ఇన్స్టాలో మొత్తం అన్ని స్క్రోల్ చేసేదాన్ని, చాటింగ్స్ అన్ని ప్రతి ఒక్కరిది చూసేదాన్ని. ఆ మెయిన్ పైన ఉండేది కాకుండా కింద లిస్ట్ లో హైట్స్ లో కొంచెం ఉంటాయి, కింద ఉంటాయి కదా రిక్వెస్టెడ్ లో, అలా నేను కొన్ని అలా చూసేదాన్ని ప్రతి ఒక్కటి. అందులో చూసినప్పుడు ఒక అమ్మాయితో మెసేజెస్ చేసేవాడు. దానికంటే ముందు నాతో అంటే లాంగ్ డిస్టెన్స్ లో మేము కాల్స్ మాట్లాడుకున్నప్పుడు తిరుపతి అమ్మాయి, ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయి మాట్లాడేది. టామే లవ్ గా మాట్లాడాడంట, ప్రపోజ్ చేశాడంట, అవన్నీ చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయికి నేను కాల్ చేయంగానే ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. అప్పుడు నాకు ప్రైవేట్ అకౌంట్ ఉండే, ఇన్స్టాగ్రామ్ ఇది కాదు, ఇంతకు ముందు ఉంది.
ఆ అకౌంట్ యూజ్ చేస్తుంటే అందులో మెసేజ్ చేసింది ఆ అమ్మాయి, ఇలాగా నాకు టామ్ లవ్ యూలు చెప్తున్నాడు, మేమిద్దరు లవర్సు, నువ్వు కాదు, నువ్వు మధ్యలో వచ్చావు అని అలా మాట్లాడేది అమ్మాయి. మరి అలాంటి విషయాలు తెలిసినప్పుడు కాకుండా నెక్స్ట్ ఇంకొక అమ్మాయి, నాతో కోయట్ అమ్మాయి వరకే చెప్పాడు, ఈ అమ్మాయి గురించి నాకు తెలీదు. ఈ అమ్మాయి గురించి చెప్పినప్పుడు అప్పుడు నేను ఆ అమ్మాయిని అడిగా, ఎవరు నువ్వు అసలు, ఆల్రెడీ తను నాకు వేరే అమ్మాయి రిలేషన్ నాకు చెప్పాడు, మీరెవరు కొత్తగా అని చెప్పి అడిగితే కావాలంటే టామ్ని అడగండి అని చెప్పి చెప్పింది అమ్మాయి. నేను టామ్కి అప్పుడే డైరెక్ట్ అప్పటికే కాల్ చేసేసి, అప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్నా నేను బెంగళూరులో, అప్పటికప్పుడే ఒక 4:33 ఆ టైం అవుతుండే. అప్పుడు టామ్కి నేను మెసేజెస్ అన్నీ చేస్తే 5 o'clock ఏమో కాల్ చేశాడు. టామ్ చూసి కాల్ చేసి ఎవరు అమ్మాయి అంటే నేను స్క్రీన్ షాట్స్ అన్ని పెట్టా. టామ్కి ఇలాగంతా కాల్స్ చేస్తుంది ఏంటి అని చెప్పి అడిగితే అదంతా ఏం లేదు, అదంతా అప్పుడు ఇప్పుడు ఏం లేదు అంటే జరిగింది కానీ నాకు తెలియదు అది. నార్మల్ అమ్మాయి కూడా పెద్దగా నేను మాట్లాడేది కూడా లేదు అమ్మాయితో అని చెప్పి, నేను చెప్తాను అమ్మాయికి మాట్లాడతాను అని చెప్పి కాన్ఫరెన్స్ పెట్టిపించారు. ఇద్దరు కాన్ఫరెన్స్ ఉండి మాట్లాడితే ఆ అమ్మాయికి చెప్పాడు, నేను పింకీని లవ్ చేస్తున్నా, పింకీతోనే ఉంటాను అని చెప్పి అమ్మాయికి చెప్పగానే అమ్మాయి ఓకే అక్క సారీ, అప్పుడెప్పుడో మాట్లాడుతూ ఉంటే అది నేను ఇప్పుడు చెప్పాను మీకు అని చెప్పి ఆ అమ్మాయి సైడ్ అయిపోయింది. నాకు ఆ అమ్మాయితో ఇంకే ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నాము. దాని తర్వాత బాగున్నప్పుడు నెల్లూరు వచ్చినప్పుడు ఇంకొక అమ్మాయి మెసేజెస్ మళ్ళీ ఆ అమ్మాయితో ఆ గొడవ అయిపోయింది, అక్కడికి వదిలేసా. మళ్ళీ నెల్లూరు వచ్చినప్పుడు ఇంకొక అమ్మాయితో మనీ తీసుకున్నాడంట, సంథింగ్ బండి రిపేర్ అయ్యిందని అమ్మాయి దగ్గర ఒక 1900 సంథింగ్ మనీ తీసుకున్నాడు. అంటే ఈ డబ్బులు తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, తీసుకుంటున్నాడు. నాకు తెలీదు ఆ విషయం, తీసుకుంటున్నాడు. తీసుకున్నప్పుడు 1900 బైక్ రిపేర్కో దేనికో రసూలు టామ్ ఇద్దరు వెళ్ళారు. అప్పుడు నేను నెల్లూరులోనే ఉన్నా. అప్పుడు వెళ్ళినప్పుడు అమ్మాయి దగ్గర తీసుకున్నాడంట. అప్పుడు నాకు ఆ అమ్మాయి ఇలా ఆ అమ్మాయితో ఇంతకు ముందు మాట్లాడడం అవి ఇవి నాకు తెలీదు. కానీ ఆ అమ్మాయి దగ్గర నాకు కన్వే చేసిన విధానం ఏమంటే, తెలిసిన అమ్మాయి ఇలాగ బైక్ సడన్గా రిపేర్ అయిపోతే ఆ అమ్మాయిని అడిగి ఒక 1900 వేయించుకున్నాను, మళ్ళీ రిటర్న్ చేసేస్తాలే అన్నాడు. ఓకే సడన్గా అమౌంట్ తీసుకున్నాడు కదా పర్వాలేదు అని నేను కామ్ అయిపోయా. తర్వాత టామ్ వచ్చాక ఫోన్ మొత్తం చూస్తూ ఉంటే ఆ అమ్మాయి అమౌంట్ ఇచ్చిన అమ్మాయి మెసేజెస్ నేను చూసింది. వీళ్ళు ముందు నుంచి మాట్లాడుకోవడం అలా ఇలా ఉండేసరికి నేను అడిగా, నాకేం చెప్పావు ఆ అమ్మాయి గురించి, అసలు ఏమీ లేదు నార్మల్గా మాట్లాడి అమౌంట్ తీసుకున్నాను ఇదంతా ఏంటి అని అడిగాను. వాళ్ళ చాటింగ్ ఎలా ఉందంటే నేను లవర్గా కాకుండా ఆ అమ్మాయి లవర్గా ఉన్నట్టు చాటింగ్ ఉన్నాయి. అమ్మాయి లాగా అలా చాటింగ్స్ ఉన్నాయి. టామ్ కూడా ఇప్పుడు నన్ని మామ అని పిలుస్తాడు, అలాగా ప్రతి ఒక్క అమ్మాయిని మా అని పిలవడం. ఆ వర్డ్ అనేది ఒక్క పర్సన్ కే వాల్యుబుల్ గా అప్రిషియస్ గా అదే ఉంటది కదా, ఆ వర్డ్ ని ప్రతి ఒక్కరికి యూజ్ చేయడం టామ్. అది నాకు అప్పుడు తెలియలేదు. దాని తర్వాత అమ్మాయితో ఇలా మాట్లాడుతుంటే నేను అడిగా టామ్ని, ఏంటి ఇదంతా, అప్పుడు నేను లవరా తను లవరా అని చెప్పి అడిగితే అంతా లేదమ్మా ఇంకెప్పుడు నేను చెయ్యను సారీ అని చెప్పి కాలు పట్టేసుకున్నాడు. నేను ఇంకెప్పుడు చెయ్యను, నేను సారీ నన్ను వదిలేళ్ళకు, నీలాగా నన్ను ఎవరు చూసుకోరు, నేను ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యను, నేను నీతోనే ఉంటా, కరెక్ట్గా ఉంటాను, నేను చిన్నవి చేసి ఉంటాను, అది వదిలేసేయి ఈసారికి, నేను ఇంకెప్పుడు చెయ్యను అని బతిమాలుకున్నాడు. చాలా టైం బతిమాలుకున్నాడు. ఇద్దరు ఏడ్చేసాం, నేను ఏడ్చేసాను, ఫుల్ ఏడ్చేసా అది చూసేసి. ఇంకా తనకే బాధేసి ఇంకా నేను ఇంకెప్పుడు చెయ్యను, నేను ఇంకా అప్పుడు నమ్మా, గుడ్డిగా నమ్మాను. నమ్మి మళ్ళీ మంచిగా ఉన్నా. మళ్ళీ నేను బెంగళూరు వచ్చేసాను, మంచిగా ఉన్నాను. మళ్ళీ నేను అక్కడ నాకు జాబ్ సెట్ కాక 12 hours డ్యూటీ కష్టం అని నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ గచ్చిబౌలిలో చేస్తున్నా. ఇక్కడ చేస్తున్న కొద్దికి అప్పుడు రిలేషన్ మంచిగా ఉన్నింది. రాయ్ వాళ్ళ సిస్టర్ దాని ముందే బెంగళూరులో ఉన్నప్పుడే రాయ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కి అలా అంతా వెళ్ళేదాన్ని, అందరితో ఉండేదాన్ని. అప్పుడు రాయ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా అందరూ కలిసాం, అందరు కాంటాక్ట్స్ తీసుకోవడం, అందరితో మాట్లాడడం, నమ్మకం ఎక్కువ వచ్చింది. అందరితో మాట్లాడుతున్నాం. అంటే మోస్ట్లీ నేనైతే రాయ్ని రసూల్ని
అన్న అన్న అని పిలుస్తా ఆ, రసూల్ని, రాయ్ని చాలా ఎక్కువగా. వీళ్ళు ఓన్ బ్రదర్స్ లాగా నేను రసూల్ని, రాయ్ని బాగా ట్రస్ట్ చేస్తా వాళ్ళు. కానీ వాళ్ళు కూడా మీ దగ్గర నిజాయితీగా ఉన్నారా? లేదు, ఎవరి దారి వాళ్ళదే. అప్పుడు దేవిక, చిన్ను అందరూ వచ్చారు మ్యారేజ్ కి, అందరూ బాగా ఎంజాయ్ చేసాము, ఉన్నాము. అప్పుడు టామ్ వాళ్ళ ఫ్యామిలీకి నన్ను ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇంట్లో పరిచయం చేశాడు, ఇంట్లో కూడా పరిచయం చేశాడు. కానీ వాళ్ళకి ఎలా చెప్పాడంటే ఫ్రెండ్ గా, లైక్ అలా వచ్చాడు అన్నట్టు పరిచయం చేశాడు ఆ టైంలో. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫుల్ కనెక్ట్ అయ్యారు నాకు, మంచిగా చూసుకోవడము. టామ్ లేకపోయినా కానీ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం అలాగా. టామ్ అప్పుడు మ్యారేజ్ అయినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పారు, నీకు హాలిడేస్ ఎలాగో పెట్టేసి వచ్చావు కదా, ఒక 3-4 days ఇంట్లో ఉండి వెళ్ళు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ నన్ను తీసుకెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని నమ్మించారు? నమ్మారు, తీసుకెళ్లారు, మంచిగా చూసుకున్నారు, బాగున్నారు. నాకు నా ఫ్యామిలీలో ఉన్న ఫీల్ నాకు వచ్చింది. కానీ వాళ్ళ హౌస్ అంతా మరి అంత ఉండదు, కానీ అడ్జస్ట్ అయ్యా నేను. టామ్ వల్ల నేను అడ్జస్ట్ అయ్యా. అంటే మీ రిలేషన్ కోసము మీరు రిలేషన్ కోసం ఇంకా ఎలాగో ఉండాలి కదా అన్నట్టు మాట్లాడేవాడు టామ్. ఎక్కడైనా మేము బయట వెళ్ళినా తిరిగినా అక్కడ బుర్కాస్ వేసుకొని వెళ్తారు కదా, నెక్స్ట్ నీకు కూడా ఇదే ఉంటది, అలా ఉండాలి నువ్వు అని చెప్పి మాట్లాడేవాడు. ఇంకా ఒప్పుకోవాలి కదా, ఇంకా నెక్స్ట్ చేంజ్ చేసేలాగా అలా చెప్పేవాడు. కానీ అవన్నీ ఊరికే అనేస్తాడు. ఏదైనా చెప్పినా నేను ఊరికే నార్మల్ గా అన్నాను అన్నట్టు మాట్లాడేసేవాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు మీ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరికి తెలుసు అనే నమ్మకంతో ఉన్నారు. మరి ఎప్పటి నుంచి డిఫరెన్స్ స్టార్ట్ అయింది? ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేశాడు? బ్రేకప్ ఎందుకో నాకు ఇప్పటికీ రీజన్ తెలియదు. అంటే మీకు ఏం అర్థం అవుతుంది? అంటే ఏం చేస్తున్నా, అంటే మిమ్మల్ని ఎందుకు, అంటే ఏ విధంగా అవాయిడ్ చేస్తున్నాడు? ఏ విధంగా అంటే కాల్స్ రెస్పాండ్ అవ్వడు, ఒకవేళ నేను మెసేజెస్ చేస్తున్నా పట్టించుకోడు, బ్లాక్ కాల్స్ చేస్తున్నా బ్లాక్ చేసేసేవాడు. ఎందుకు బ్లాక్ చేస్తున్నాడో నాకు అర్థమయ్యేది కాదు. రీజన్ నేను అడిగితే నువ్వు ప్రతి దానికి గొడవ వేసుకుంటావు, అది చేయకు ఇది చేయకు అంటావు. అంటే నేను చెయ్యొద్దు అనేదే అమ్మాయిల విషయంలోనే. ఇంకా అది ముందు ఒప్పుకునే అబ్బాయి ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. స్టార్టింగ్ లో ఒప్పుకున్నాడు, నేను అలా అంతా చెయ్యను, అమ్మాయిల విషయం అమ్మాయిల జోలికే వెళ్ళను అనే మనిషి ఇప్పుడు సడన్ గా నువ్వు ప్రతిదీ నన్ను పాయింట్ అవుట్ చేసి మాట్లాడతావు, క్వశ్చన్స్ వేస్తావు, నేను నీకు ఆన్సర్స్ ఇచ్చుకోవాలి, అది నాకు నచ్చట్లేదు, నువ్వు గొడవ పెట్టేసుకుంటావు, ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మాట్లాడకపోయినా నా ఫ్రెండ్స్కి అందరికి కాల్ చేస్తావు, వాళ్ళ దగ్గర నువ్వు ఎంక్వైరీస్ చేస్తావు, మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మా డాడీ వాళ్ళ దగ్గర అంతా ఎంక్వైరీలు చేస్తావు, ఇవంతా నాకు నచ్చట్లేదు అని వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ నుంచి కూడా బ్లాక్ చేసి ఇప్పించేవాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కూడా బ్లాక్ చేసి ఇట్లా ఎన్ని మంత్స్ నుంచి అయిపోయింది? చాలా అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్, లాస్ట్ అక్టోబర్ అంటే 8-9 months అవుతుంది, అయిపోతుంది. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయవంటే ఈ చిన్న చిన్న కారణాలు చెప్పేవాడు. ఎందుకంటే ఆ బండి అన్ని నేను కొనిచ్చా కదా. మీరే ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు వరకు? ఖర్చు పెట్టింటాను, నాకు పెద్దగా ఐడియా లేదు. బై హ్యాండ్ క్యాష్ మనీ కూడా ఇచ్చేదాన్ని నేను తన దగ్గరకు వచ్చినప్పుడు. 3 లక్షలు మేబీ ఉండొచ్చు, 4 ఉంటది, 5 ఉంటది. బైక్ డౌన్ పేమెంట్ కట్టే నేను తీసుకున్నా. మీరే కొనిచ్చారు? ఫోన్, బైక్, ఇల్లు? ఫోన్ నేను కొనిలేదు, కానీ దాని ఈఎంఐ నేను పే చేసి. అదే ఈఎంఐ అంతా మీరే కడుతున్నారు కదా? కడుతుండేదాన్ని. చిన్న చిన్న అమౌంట్స్ అన్ని నేను ఇప్పుడు శాలరీ నాకు రాగానే ఒక 7-5,000 మంత్ కి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది, ఒక 7,000. అట్లా నేను 2 years లో అంత మనీ చూసుకుంటే బాగానే ఎక్కువే ఖర్చు పెట్టింటా. తన షాపింగ్స్ కి మధ్యలో తను వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా లేకపోయినా 1000 అలా వేయడం, సెండ్ చేయడం, అలా మనీ చాలా కొంచెం బాగానే ఖర్చు పెట్టా టామ్ కి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అంటే రీసెంట్ గా నేను కొన్ని స్టేట్మెంట్ చూసాను, వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు, ఆ హోటల్కి వెళ్ళాడు, ఈ రూమ్ లో ఉన్నాడు, ఇట్లాంటివన్నీ వచ్చాయి కదా, దానిలో నిజం ఎంత? నిజం చాలానే ఉంది. ఏమైంది మీకు ఎట్లా తెలిసింది, ఏం జరిగింది? నాకు ఇలా అవాయిడ్ చేస్తూ ఉన్నాడు కదా, నాకు రీజన్ తెలియదు. ఇవన్నీ అడుగుతున్న కొద్దికి పక్కకి వెళ్ళిపోవడం, ఏమన్నా అంటే నేను సెటిల్ అవ్వాలి, నేను సెటిల్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చాను, నేను ఇప్పుడు ఇలాంటివంతా నేను ఇది చెయ్యలేను, నీతో మాట్లాడుతూ ఉండలేను అంటే
నేను అడ్డం ఎలా అవుతాను బ్రో అసలు? తన సెటిల్ అవ్వడానికి నేను చాలానే హెల్ప్ చేస్తానని కూడా చెప్పాను. నేను ఇప్పటి వరకు బాగా చూసుకున్నాను. నెక్స్ట్ నువ్వు సెటిల్ అవ్వడానికి కూడా ఫినాన్షియల్గా నేను హెల్ప్ చేస్తా, జాబ్ చేస్తున్నా కాబట్టి నేను హెల్ప్ చేస్తా. నేనే అడ్డము నువ్వు సెటిల్ అవ్వడానికి అన్నది ఇది కరెక్ట్ కాదు, రీజన్ చెప్పు, నీకెవరన్నా ఉన్నారా అది ఇది అంటే కూడా ఎవ్వరు లేరనే చెప్తాడు. నువ్వు ఒకటే నాకు ఉండేది, ఎవ్వరు లేరు, నేను ఎందుకు అలా చేస్తానని. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినా కానీ వాళ్ళు కూడా ఒక సమాధానం కూడా చెప్పరు. టామ్ ఇలా బయటకు వెళ్తున్నాడు ఇట్లా అమ్మాయిలు చెప్పరు. నాతో రిలేషన్ ఇంకొద్దు, నేను కట్ అయిపోతున్నానని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చాను ఎందుకంటే ఫుల్ ప్రెషర్ ఉండే నాకు. దేని మీద? వాళ్ళ ఫ్యామిలీ కూడా నన్ను ఈ ఫొటోస్ వీడియోస్ పెట్టిన దానికి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో మొత్తం. అంటే నేను టామ్ తో రిలేషన్ లేనప్పుడు ఒకలాగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయితోనే రిలేషన్ ఉన్నాను అని చెప్పి అప్పుడు టామ్ ఎలా అంటే అమ్మాయిలందరికీ మాట్లాడేవాడు, అందరితో. నాకు పాస్వర్డ్ అంతా ఇచ్చేవాడు కాదు కదా, అందరితో మాట్లాడేవాడు. కానీ నేను సింగిల్, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, బయోలో అంతా సింగిల్గా పెట్టుకోవడము, ఎవరన్నా అమ్మాయి అడిగితే కూడా నాకు లవర్ లేదు అని చెప్పడము, ఇలాగా అన్ని చేసేవాడు. ఇంటర్వ్యూస్ కి అలాగా కొంతమంది పిలిచిన ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా గానీ అక్కడ కూడా చెప్పేది. మన ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పాలా, సింగిల్. కానీ అప్పుడు నేను రిలేషన్ లో ఉండేదాన్ని. రిలేషన్ లో ఉండి నేను అప్పుడు బయటకు వచ్చాక నేను ఫోన్ చేసి అడిగేదాన్ని, ఇంటర్వ్యూలో ఏంది సింగిల్, అమ్మాయిలే వద్దు అది ఇది అంటున్నావు అంటే, అలా చెప్పాలి మరి ఇంట్లో తెలిస్తే బాగోదు కదా అని చెప్పేవాడు. అది కూడా నేను యాక్సెప్ట్ చేశా. మా ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో తెలియదు కాబట్టి అలా మాట్లాడుతుంటే ఈ పాస్ట్ ముందంతా అమ్మాయిల గురించే గొడవలు అయ్యి స్టాప్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఇంకెప్పుడు చేయను అనేసాడు. చెయ్యను అనగానే ఇంకా హైదరాబాద్ అక్టోబర్ రాగానే స్టార్ట్ చేశాడు, ఫుల్ అవాయిడ్ చేసేయడం, ఏమి రెస్పాన్స్ లేదు. నేనే ఒక 3-4 టైమ్స్ నేనే లొకేషన్స్ తెలుసుకొని, తన మెయిల్ ఉంటుంది కదా దాంతో లొకేషన్స్ అన్ని నేను చూసుకొని వెళ్ళేదాన్ని. అప్పుడు తను వెళ్తే అక్కడ నాకు రసూల్ గర్ల్ ఫ్రెండ్, టామ్, జాకీర్, రాయ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళందరూ ఒకే దగ్గర రీల్స్ చేసుకొని ఉన్నారు. అక్కడ వెళ్ళి నేను మాట్లాడితే అక్కడ కూడా కవర్ చేసి పంపించేశారు, నన్ను పంపించేశారు. అక్కడ కూడా రసూల్ వీళ్ళంతా ఏమంటారంటే, ఎందుకు రసూల్ నాకేం చెప్పవు, టామ్ అయితే చెప్పొద్దు అంటాడంటే మీరన్నా చెప్పాలి కదా నాకు ఏదో ఒకటి, ఇలా చేస్తున్నాడు ఎట్లా అంటే, వాడు చెప్పొద్దు అంటే నేను ఎలా చెప్తాను? నేను వాళ్ళు కూడా ఓపెన్ అలాగే చెప్పేస్తారు మొహం మీదే. ఆ మెయిల్ కూడా రసూల్ తీసేసుకున్నాడు, లాగౌట్ చేపించి యూట్యూబ్ది. నువ్వు ఏదన్నా చేసేస్తావు, నాకు భయం వేస్తుంది, నువ్వు ఇచ్చేసేయి అని చెప్పి. నమ్మకం లేదు, నువ్వు ఏదన్నా సోషల్ మీడియాలో పెట్టేస్తావు, ఎందుకంటే రివర్స్ అవుతున్నారు కదా అందుకు. దాని తర్వాత అక్కడ చెప్పేసి నన్ను పంపించేశాడు. నేను మళ్ళీ నెల్లూరుకి వెళ్ళి మళ్ళీ నేను హైదరాబాద్కి వస్తాను, అప్పుడు నీతో మాట్లాడతాను, నేను డిస్కషన్ చేశాను, పంపించేసేసాడు టామ్ అని. దాని తర్వాత మళ్ళీ గణేష్ చతుర్దశికి అట్లా వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, గోల్డెన్ తనుజ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను వెళ్తే అప్పుడు అడిగాను. అప్పుడు వెళ్ళి అడిగినప్పుడు టామ్ని అప్పుడు కూడా ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాడు జాకీర్. అది చూసి నేను అక్కడికి వెళ్ళా, వాళ్ళ ఇంట్లో ఉన్నారని. దానికి ముందు మేము రిలేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళం. సో వాళ్ళు కూడా నాకు క్లోజ్ అయ్యారు. టామ్ తీసుకెళ్లేవాడు, వాళ్ళే నాకు ఫోన్లు చేసి టామ్ వచ్చాడు రా అని చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీ అంతా పిలవడం. నేను అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టామ్ అక్కడ ఉంటే నేను నార్మల్గా నేను చెప్పి వెళ్తే ఆమెకి మళ్ళీ టామ్ అక్కడ ఉండడేమో అని చెప్పి ఆమెకు కూడా నేను ఫోన్ చేయలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయా. ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళంగానే నేను టామ్ని డోర్ కూడా అన్నీ ఓపెన్. ఆమె ఇప్పుడు ఏమంటుందంటే, నేను డోరు దబ్బా అని బాధేశానంట, అందరూ వచ్చేసారంట అని నా మీద బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఈ ఇంటర్వ్యూస్ నుంచి నా మీద బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు.
నేనే డోర్స్ గట్టిగా కొట్టి అందరూ వచ్చేలాగా ఓనర్స్ అంతా మాట్లాడాలి. ఏం జరిగింది అసలు? అక్కడ ఏమీ జరగలేదు. నార్మల్ గా నేను వెళ్ళా, డోర్స్ అన్ని ఓపెన్ లోనే ఉన్నాయి. నేను వెళ్ళాను, అప్పటికి వెయిట్ చేసా, కూర్చొని వెయిట్ చేసా. వేరే రూమ్ లో టామ్ రసూల్ ఉన్నారు, ఏదో ఎడిటింగ్ సంథింగ్ చేసుకుంటున్నారని ఆమె చెప్పింది. ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది కదా, చేయకుండా కూడా వచ్చేసావే అంటే, ఫోన్ చేస్తే టామ్కి మీరు చెప్తారు, టామ్ వెళ్ళిపోతాడు, తర్వాత నేను ఎవరితో మాట్లాడాలి అంత దూరం నుంచి వచ్చి అని. కానీ ఈవినింగ్ టైమ్స్లో అట్లా నా డ్యూటీ 4కి అయిపోతుంది. 4కి అయిపోయిన వెంటనే నేను స్టార్ట్ అయ్యా అక్కడికి, చింతలకి వెళ్ళా. వాళ్ళ అడ్రస్కి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళంగానే ఇంకా నైట్ అట్లా అయ్యింది, 7, 8 అట్లా అయ్యింది. ఆ టైంలో వెళ్ళంగానే నేను టామ్ని అడుగుతున్నా, అడగంగానే నేను రాగానే చూసి టామ్ బయటకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి అరుస్తున్నాడు హాల్ నుంచి. నేను బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నా, గట్టిగా అరవకు, నార్మల్గానే మాట్లాడు, ఏదున్నా మాట్లాడు, ఎందుకు ఇలా సైడ్ అయిపోతున్నావు, ప్రతిసారి ఇలాగే సైడ్ అయిపోతున్నావు, కాల్స్కి రెస్పాండ్ అవ్వవు, మెసేజ్కి రెస్పాండ్ అవ్వవు. నేను మా హాస్పిటల్లో వార్డ్ బాయ్స్ది ఫోన్ కూడా నేను వదలలే, అంతమంది ఫోన్ నుంచి టామ్కి కాల్స్ చేస్తూనే ఉంటాను. నా వాయిస్ వినగానే బ్లాక్ చేసేయడం, మాట్లాడేవాడే కాదు అసలు. అది ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడో తెలియదు నాకు, కంప్లీట్గా అవాయిడ్ చేసేసాడు. అది కనుక్కోవడానికే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే అక్కడ ఏం లేదు, ప్రశాంతంగానే ఉంది, అందరూ కూర్చోన్నారు. నేను వెళ్ళంగానే మాట్లాడితే టామ్ గట్టిగా అరవడం, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎందుకు వచ్చావు, నేను నీతో మాట్లాడను, నీతో ఎందుకు మాట్లాడాలి అని. నాకు రీజన్ చెప్పు, కరెక్ట్ రీజన్ చెప్పు, నేనే వెళ్ళిపోతా, నేను ఇంకేం అడగను, నిన్ను ప్రెషర్ కూడా చేయను, ఫోన్స్ చేయి, మెసేజెస్ చేయి అని నేను అడగను, నాకు రీజన్ చెప్పేసి నువ్వు వెళ్ళిపో అన్నా. అప్పుడు కూడా చెప్పలేదు. ఎందుకు ఇంత బలవంతం పెడతావు, నేను వద్దు అంటే కూడా, అంటే వద్దు అంటే ఏం కారణము, నేను ఇంత మంచిగా చూసుకున్నానని కూడా టామ్కి తెలుసు, నీ లెక్క నన్ను ఎవరు చూసుకోరా అని కూడా చెప్పేవాడు, అంత మంచిగా ఉండేవాడు. మళ్ళీ రీజన్ ఎందుకు చెప్పట్లేదో నాకు తెలీదు. అది కూడా హైదరాబాద్ రాగానే స్టార్ట్ చేశాడు. ఈ ఓఏ రూమ్స్ దగ్గర కూడా ఏదో సెలబ్రేషన్స్ చేసుకున్నారు కదా, అది వచ్చి 100K. అప్పుడు ఫేమ్ ఏం లేదు కదా, 50K నేనే చేశాను, 100K నేనే చేశాను, మొత్తం తనకి ఏం కావాలన్నా చూసుకున్నాను. అందరూ ఏమంటున్నారంటే, ఇప్పుడు టామ్ ఫేమ్లో ఉన్నాడు కాబట్టి నువ్వు బయటకు వచ్చావు, నువ్వు ఫొటోస్ అన్నీ పెట్టుకుంటున్నావు అని బ్యాడ్ కామెంట్స్ చేశారు. కానీ అందరికి చెప్తున్నా, నేను ఫేమ్ లేనప్పటి నుంచే ఉన్నా. వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటారు, నువ్వు మా వాడు ఫేమ్ని చూసి వచ్చావు, వాడి మీద నువ్వే వెళ్తున్నావు, నువ్వే చేస్తున్నావు, నువ్వే ఇష్టమని. నేనే ఇష్టం అంటే ఆ ఫొటోస్ అన్నీ అట్లా ఎలా ఉంటాయి చెప్పండి. కొన్ని మూమెంట్స్ నా కాలు పట్టుకొని ఒత్తుతూ అలా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను బలవంతంగా ఎలా చేయించుకుంటాను నేను. వాళ్ళ ఫ్యామిలీకి అందరికి కూడా తెలుసు టామ్ ఇలా చేస్తున్నాడని, అందరికి నేను చెప్పాను కూడా ఫోన్ చేసి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఫేమ్ని చూసి నువ్వు వచ్చేసావు అంటే, ఫేమే లేదు అప్పుడు, ఫేమ్ లేదు, ఏం లేదు. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అడిగా, గట్టిగా మాట్లాడుకున్నాం, గట్టిగా అరవకు, గట్టి చెప్పు ఏమైంది ఏంటంటే, ఏం చెప్పడు, నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ వెళ్ళిపో, నీతో మాట్లాడాలనే నాకు లేదు, నువ్వు వెళ్ళిపో నువ్వు అంటాడు. అది ఎందుకు వచ్చి కొట్టాడు, నువ్వు వెళ్ళిపో అని. ఎన్నిసార్లు కొట్టాడు? ఒక్కసారి కొట్టారు. నేను దానికి ఎందుకు ఇలా అంతా మాట్లాడతావు, నేను చిన్నగా టచ్ కూడా అవ్వదు, అంత ఫోర్స్ గా ఏం నేను కొట్టంగానే ఇంకా వాళ్ళందరూ కార్నర్ అయిపోయారు అక్కడ. రసూలు వీళ్ళందరూ కార్నర్ అయిపోయి, రసూలు అయితే నన్ను చేపట్టుకొని బయటికి తీసి లాగేసి, మీరు ఇట్లా గొడవలు వేసుకుంటే ఇక్కడికి రావద్దు పింకీ, నువ్వు వెళ్ళిపో, ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడండి, లేదంటే వెళ్ళిపోండి అంటే, మంచిగా మాట్లాడడానికి ఆ మనిషి మాట్లాడడం లేదు, ఏం మాట్లాడడం లేదు. నాకు రీజన్ చెప్పంటే కరెక్ట్ రీజన్ లేదు. నేను ఏమనుకోవాలి, పదే నేను అబ్బాయిలాగా నేను తన వెంట తిరిగేలాగా ఉంది ప్రతిసారి. అంటే ఏదైనా బలమైన కారణం ఉందా మీరు అతను వెంటనే వెళ్ళడానికి? అంటే నాకు రీజన్ తెలియదు కదా, వదిలేస్తున్నాడు, మాట్లాడడం లేదు, బ్లాక్ చేసేస్తున్నాడు. ఎందుకు ఇలాగా నాకు రీజన్ తెలీదు. నేను ప్రతిసారి వెళ్ళంగానే ఏదో ఒకటి చెప్పి పంపించేయడం.
ఇలాగే ఉంటే నాకు కష్టం కదా. ఇక్కడే హైదరాబాద్లోనే ఉండి నన్ను కలవకుండా నాతో మాట్లాడకుండా ఇలా ఉంటే అన్ని తెలిసిన చోట్లే, అందరికీ తెలుసు రిలేషన్ గురించి. మా ఇంట్లో కూడా నేను ఒప్పించుకున్నా, టామ్ ఇట్లా ఎంత మంచోడు అంత మంచోడు అని. వాళ్ళు ఏమన్నా అంటే కూడా నాకు కోపం వచ్చేది, టామ్ని అట్లా మాట్లాడుకోని. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా, నేను ఒప్పుకోను అంత ఇదిగా, ఎందుకంటే అంత గుడ్డిగా నమ్మేసా టామ్ని. అంత డీప్ లవ్ లో ఉన్నా నేను, తిన్నని మోసం చెయ్యడు అన్నంతగా. మరి ఈ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టినా? అదే ఇక్కడికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఆ ఐడియా వచ్చి నేను వెళ్ళా. అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టాలన్నంత ఆలోచన కూడా ఎందుకు వచ్చింది? అంటే ఇవన్నీ చూసి నాకు అక్కడికి వెళ్ళంగానే రసూల్ కూడా ఏమంటున్నాడు అంటే, వదిలేసాయి వాడిట్లా వీడిట్లా అని ఇండైరెక్ట్ గా చెప్పడం. నాకు డైరెక్ట్ గా చెప్పేది లేదు, కూర్చోబెట్టుకొని మంచిగా చెప్పినట్టు నాకు అనేవాడు, ఇట్లా వదిలేసేయి, ఎందుకు ఇట్లా అంతా చేస్తావు అని. అది ఎలా వదిలే బుద్ధి అవుతుంది? 2 years ఉండి నాకు రీజనే చెప్పకుండా, నేను ఇంత గొడవ అవ్వగానే నేను వదిలేసి వెళ్ళిపోవాలి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. అందుకు నేను అడిగా, ఏంటి నేను ఎందుకు అడగకూడదు, నేను ఎందుకు మాట్లాడకూడదు, నాకు రీజన్ తెలియాలి కదా, నాకు రీజన్ ఇప్పటికిప్పుడే ఇది చెప్పేయమను, నేను ఇప్పటికే వెళ్ళిపోతా. తర్వాత టామ్ని అస్సలు నేను ఫోన్స్ కాదు కదా, మీకు కూడా నేను ఏ ఫోన్స్ చేయను, డిస్టర్బ్ చేయను అని చెప్తున్నా. వినట్లేదు వాళ్ళు. నువ్వు ఫస్ట్ వెళ్ళిపో అని నన్ను పంపించేశారు. అంత నైట్ లో పంపించేశారు. రాత్రి ఏ టైంలో? 11:30, 12 అయిపోయింది. 12 గంటలప్పుడు ఆడపిల్లని బయట పంపించేశారు. ఆమె అక్కడ ఆమె ఉంది కదా, మౌనిక ఆమె చెప్తుంది, నా తమ్ముడిని ఎందుకు అలా కొట్టేస్తావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అంటే, ఒక అమ్మాయి ఆ టైంలో వచ్చి రీజన్ అడుగుతుంది, ఎందుకు ఇట్లా ఉన్నాడు. ఆ అమ్మాయికి కదా సపోర్ట్ చేయాలి. అరే మీరు మా ఇంటికి వచ్చారు, మంచిగా తిరిగారు, ఉన్నారు, నేను బాగున్నాను మీతో, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ఇద్దరిని కూర్చోబెట్టి అడగచ్చు కదా. వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, రసూల్ పాటికి రసూల్ ఉన్నాడు, మేము మాట్లాడుకుంటుంటే అప్పుడు టామ్ నేను కొడుతుంటే అప్పుడు వస్తుంది, నువ్వు ఎందుకు చేసుకుంటావు టామ్ని, ఎందుకు అంత ఇది చేస్తావు. నేనేం అంత కొట్టలేదు, అంత ఇది కూడా అవ్వలేదు తనకి, కానీ తను అడగాలి కదా మీరు ఒక్క మాట, ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నది అని చెప్పి అడుగుతుంటే తనకి ఇష్టం లేదు అంటున్నాడు కదా. నువ్వు ఏదో రాయ్ వాళ్ళతో వీడియోలు అన్నీ చేసావు, దానికి ఇష్టం లేదు, అది ఒక రీజన్ బ్రో. రాయ్ వాళ్ళతో వీడియోస్ తీసిన దానికి ఆల్రెడీ వాళ్ళ రిలేషన్స్ లో వాళ్ళు ఉన్నారు కదా. ఇది అయిన తర్వాత నేను ఇంకా బయటకు వచ్చేసా నైట్. అక్కడ టామ్ లేడు, బ్యాగ్ తీసుకొని బయట వచ్చేసాడు, ఇంకెవరితో మాట్లాడాలి, వెళ్ళిపోయాడు, బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతే వీళ్ళు ఫోన్లు చేసుకొని రసూలు వీళ్ళంతా, వాడు వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా చేస్తున్నారు, నాకు భయం వేస్తుంది, నువ్వు వెళ్ళిపో నేను టామ్కే సపోర్ట్ చేస్తున్నారు. ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్ళాలి, నా హాస్టల్ 9కే క్లోజు. తర్వాత ఏదో చేసి మా ఫ్రెండ్స్కి అట్లా కూకట్పల్లిలో ఉమెన్స్ హాస్టల్లో ఉండి తర్వాత రేపు మార్నింగ్ అలా వెళ్ళా. అప్పుడు ఆ నైటే ప్రతి ఒక్కరికి, అందరు సరౌండింగ్ ఉండే వాళ్ళందరికీ మెసేజెస్ పెట్టాను నేను, ఇట్లా నేను మీ అందరిని బయటకు తీస్తాను, నేను స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తానని ఆ టైంలో పెట్టాను నేను మెసేజెస్. అందరికీ ఫార్వర్డ్ చేశాను, రాయ్కి, దేవికకి, జాకీర్కి, ఆమెకి, ఆ మౌనిక ఆమెకి, తర్వాత రసూల్కి, టామ్కి, అందరికీ పెట్టాను. అందరికి పెట్టి ఆ నెక్స్ట్ డేనే ఇంకా కాల్స్ వచ్చాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కాల్ చేశారు, నువ్వు ఎందుకు మా ఇంట్లో చెప్పకుండానే ఈ వీడియోస్ అన్ని పబ్లిక్ చేసుకుంటున్నావు. ఇంకా నేను స్టార్ట్ చేసా వీడియోస్ అవన్నీ పెట్టుకోవడం, అందరికి లవర్ లేదు అని చెప్పుకొని. అంతవరకు నేను కామ్ గానే ఉన్నా, ఎందుకంటే రీజన్ తెలుసుకోవడానికి. నేను పబ్లిక్ కూడా చేసుకోలేదు, కామ్గా ఉండి నేను తింతో తెలుసుకుందాం ఎందుకు ఇలా చేస్తున్నాడని సైలెంట్గానే ఉన్నా. కానీ తను ఏం చేశాడంటే, నేను మాట్లాడేటప్పుడంతా తను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు, ఏం చెప్పకుండా ఉంటున్నాడు. సో దానికని ఇదంతా కాదు అని చెప్పి నేను ఒక్కొక్కటి పబ్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే నా ఫ్యామిలీలో నేను ఒప్పుకున్నా. ఒక్కొక్కటి నేను పెట్టంగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్స్, నువ్వు ఇట్లంతా పెట్టుకు, మా పరువు తీయకు, ఏదైనా ఉంటే మమ్మల్ని అడగచ్చు కదా అంటే, టామ్ ఏదన్నా అడుగుతుంటే చెప్పట్లే, దాపెట్టుకుంటున్నాడు. నువ్వు ఇంట్లో చెప్పేస్తే కూడా నేను చచ్చిపోతాను, మా ఫ్యామిలీ ఏమన్నా అయిపోతే నేను తట్టుకోలేను, నాకు భయం వేస్తుంది కదా బ్రో, చచ్చిపోతాను అది ఇది అంటే. ఎమోషన్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నేను చచ్చిపోతాను నువ్వు ఇంట్లో చెప్తే అని. ఈ లవ్లు ఇట్లాంటివన్నీ ఈ ఏజ్ లో వర్కౌట్ అవ్వవు. ఆల్రెడీ సొసైటీలో చాలా చూస్తుంటాము, మూవీస్ లో కూడా చూస్తుంటాము, అందరు లవ్ చేసుకుంటారు,
చేసుకుంటారు, విడిపోతారు, పెళ్ళి అవుతుందో లేదో తెలియదు. ఇట్లాంటి అన్ని చూసినా కూడా ఎందుకు ఇట్లా అంటే ఇంట్లో వాళ్ళని కాదని బయట వాళ్ళని నమ్ముతున్నారు? అంటే అంత నమ్మిస్తారు బ్రో, అంత ఎంతనా నమ్మిని అంటే అమ్మ ఉంది, నాన్న ఉంది. నాకేమంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి కూడా తీసుకెళ్ళాడు కదా, వాళ్ళ ఇంటికి ప్రతిసారి తీసుకెళ్లేవాడు. వాళ్ళ ఇంట్లో ఉంది, అందరూ మంచిగా ఉన్నారు, తను ప్రతి ఒక్కటి చెప్తున్నాడు అని అంత మంచిగా నమ్మాను నేను తనని. మీరు నమ్మారు, బానే ఉంది. కానీ ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఓకే, బట్ మీ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. మరి మీ ఫ్యామిలీని కూడా మీరు మీ లవ్ వల్లనే కదా మీ ఫ్యామిలీకి ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది. మరి అదెందుకు ఆలోచించలేకపోతున్నారు? అప్పుడు ఆ టైంలో ఆలోచించలేదు నేను కూడా. బాగుంటాడు, నమ్మకంగా ఉంటాడని ఈ వేలోనే ఉన్నాను కానీ వేరే వేలో నేను థింక్ చేయలేదు. ఓకే, సపోర్ట్ చేస్తారు కదా మా ఫ్యామిలీ, ఎంతున్నా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలని అనుకుంటారు. సో దానివల్ల నేను మా ఇంట్లో ఒప్పుకుంటారు అని అనుకున్నా. కానీ టామ్ వాళ్ళ ఇంట్లో ఏ రోజు మా గురించి చెప్పింది లేదు. కానీ నా దగ్గర మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. చేసుకుంటా ఉంది, మ్యారేజ్ చేసుకుంటా, ఒప్పిద్దాము, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నంతగా మాట్లాడాడు. నైట్ టైంలో కాల్ చేసి 1-2 ఆ టైంలో కాల్ చేసి బాగా మాట్లాడాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను పింకీ, నీలాగా నన్ను ఎవరు చూసుకోరు అని కూడా చెప్పి మాట్లాడాడు. అలా మాట్లాడితే ఇంక అంత హోప్ ఇస్తున్నాడు కదా అని. దాని తర్వాత కూడా నేను ఈ మ్యాచెస్ వస్తున్నాయి అవి ఇవి అన్నప్పుడు కొన్ని గొడవలు అయ్యాయి మాకు. ఆ గొడవలు అయినప్పుడు కూడా నేను టామ్కి చెప్పా, ఇలాగా ఇలా అవుతున్నాయి అది ఇది అంటే మాకు పెద్ద గొడవ అయిపోయింది. టామ్ వచ్చేసాడు, రాయ్, టామ్ వీళ్ళందరూ వచ్చేసారు హైదరాబాద్కి. వచ్చేస్తే రూమ్ తీసుకొని ఇంకా అక్కడ మాట్లాడుతున్నాం మేము. మీరు రూమ్ తీసుకొని మాట్లాడి ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తుండే? అంటే ఏంటి, రిలేషన్ లో ఫుల్ ఉన్నాం, రిలేషన్ లో మంచిగా ఉన్నాం, నన్ను పెళ్లి చేసుకుంటే అది ఇది ఉన్నాడు కదా. ఇంకా మాకు ఇష్యూ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వంగానే ఇంకా నేను అంటే వదిలేస్తాడేమో, ఏం చెప్పినా ఒప్పుకోవట్లేదు. మ్యారేజ్ చేసుకుంటా అని చెప్తాడు కానీ క్లారిటీ నాకు ఇవ్వట్లేదు. నేను ఏదైనా ప్రొసీడ్ అవ్వడానికి నాకు టామ్ నుంచి క్లారిటీ ఉంటేనే కదా నేను ప్రొసీడ్. ఇప్పుడు అబ్బాయి నా రీజన్ ఇది, నేను అందుకే నీకు దూరంగా ఉంటున్నాను అంటే మీరు వదిలేస్తారా? ఆ రీజన్ నాకు ముందే చెప్పింటే ఒక లెక్క ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయిలది బయటకు వస్తుంది, చేసిన తప్పు సరిదిద్దుకోలే, ఇంకా తప్పులు చేస్తున్నాడు. అప్పుడే నేను ఇలా ఉన్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను అని చెప్పింటే వదిలేసి ఉంటాను. నేను ఇంత మీడియా వరకు వచ్చిండను, స్టేషన్ వరకు వెళ్ళిండను, ఇవన్నీ చేసిండను. అండ్ ఇంకొకటి, ఆయన కన్నా పెద్దవాళ్ళతో కూడా బయటికి వెళ్తున్నాడు, మెంటల్ గా ఫిజికల్ గా అనేది కూడా వచ్చింది. మరి అది ఎట్లా అనుకున్నారు మీరు? రిలేషన్ లో ఉన్నాను, రిలేషన్ లో ఉన్నప్పుడు పాండిచ్చేరికి వెళ్ళారు వాళ్ళు. వెళ్తే రసూలు, జాకీరు, రాయ్ వెళ్ళలేదు అప్పుడు. రసూలు, జాకీరు, టామ్ వెళ్ళారు. వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు నాకేం తెలిసిందంటే నార్మల్ వీళ్ళు వేరే ఒక బ్రదర్ ఉన్నారు తిరుపతి సంథింగ్, ఆ బ్రదర్తో మేము పాండిచ్చేరి మళ్ళీ వెళ్తున్నామని నాకు టామ్ కాల్ చేసి మాట్లాడాడు. మాట్లాడితే అవునా ఓకే సరేలే అని చెప్పి నేను అప్పుడప్పుడు మాట్లాడేవాడు. అలా మాట్లాడుతున్నప్పుడు నేను ట్రిప్కి వెళ్ళారు నార్మల్గా ఫ్రెండ్స్ అని చెప్పి నేను కామ్ అయిపోయా. ఎప్పుడైతే నేను ఇవన్నీ పబ్లిక్ చేయడం స్టార్ట్ చేశానో ఇంకొచ్చాయి ఒక్కొక్క ఫోటో, చేయడము. ఈ ఫొటోస్ అన్ని పెట్టిన వెంటనే ఒక్కొక్కటిగా నాకు బయటపడ్డాయి టామ్వి. ఇట్లా ఎంత మంది అమ్మాయిలతో తిరిగాడు? చాలా మంది నాకు తెలిసి నేను రిలేషన్ లో ఉన్నప్పుడే చాలా మందికి నేను కౌంటర్లు ఇచ్చేసాను. ఒక 10-20 ఉంటారు, చాలా మంది ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఇలాంటి విషయాలన్నీ చెప్పేస్తున్నారు కదా, మరి మీకు అతని సైడ్ నుంచి ఏమన్నా బెదిరింపు ఫోన్స్ ఇట్లా వచ్చాయా? ఫోన్స్ ఏం రాలేదు. కానీ ఆ పాండిచ్చేరి విషయం ఉంది కదా, అది అయిపోయిన తర్వాత నాకు కొన్ని ఫొటోస్ వచ్చాయి. వచ్చినప్పుడు అది చూసా నేను. అది ఒక ఆంటీ, ఆ ఆంటీది చూడంగానే నాకు బాధ వేసింది. పాండిచ్చేరిలో ఉన్నప్పుడు నాతో మాట్లాడుతూనే కదా ఉన్నాడు, ఇవన్నీ ఎప్పుడు జరిగింది అని చెప్పి బాధ వేసింది. అప్పటికే నాతో టామ్ మాట్లాడడం లేదు. దానికి ముందే ఒక రిపోర్ట్ అనేది టామ్ స్టోరీ పెట్టాడు, నా అకౌంట్ రిపోర్ట్ కొట్టమని. అంటే ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పి నా పాస్ట్ తిను ఇవన్నీ ఫొటోస్ పెట్టి ఇప్పుడు బెదిరిస్తుంది నన్ను
ఇలాగా బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది, నేను ఒక అమ్మాయి అనేసి రెస్పెక్ట్ ఇచ్చి నేను వదిలేస్తున్నాను, నాకు ఏ సపోర్టు లేదు, నాకు ఎవ్వరూ లేరు, అమ్మాయి అనేసి అమ్మాయికి అందరూ సపోర్ట్ చేస్తారు అని ఒక స్టోరీ పెట్టాడు, నోట్ టైప్. ఆ స్టోరీ పెట్టంగానే ఇంకా నన్ను అందరూ మెన్షన్ చేసి రిపోర్ట్ కొట్టండి అనగానే అప్పటి నుంచి చెత్త బ్యాడ్ కమెంట్స్ అన్ని వచ్చాయి నాకు. సొసైటీలో బ్యాడ్ చేయడానికి మొత్తం ఫిక్స్ అయ్యి పెట్టేశారు. పెట్టేస్తే నేను వండుకొని ఇంకా ఇలా కాదు అని చెప్పి అప్పటికి కూడా నేను అన్ని పెడుతూనే ఉన్నా. నేను అవేం పట్టించుకోకుండా నేను టామ్వి మా నాది ఏమేమి ఉన్నాయి అన్ని పెట్టా. అంత పెట్టగానే నేను నెల్లూరు స్టేషన్కి వెళ్ళిపోయాను. ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్పినా యూజ్ లేదు, వాళ్ళు మేమేం మాట్లాడము, వాడితోనే తేల్చుకో అని. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లేరు ఆ రసూల్ వాళ్ళు. నువ్వు ఏదన్నా ఉంటే వాడినే తెలుసుకో, వాడితోనే మాట్లాడుకో, నువ్వు మాకంతా ఫోన్లు చేయకు, మేమేం చెప్పము అన్నట్టు మాట్లాడేవాడు. ఈ రాయ్ దేవిక వీళ్ళు నాకు పెద్దగా లేదు, ఎందుకంటే వాళ్ళ రిలేషన్ అవ్వగానే సపరేట్ అయిపోయారు కాబట్టి నాకంత కాంటాక్ట్ లేరు, నేను వాళ్ళతో ఏం చెప్పను, ఎందుకంటే రసూల్ కంపల్సరీ టామ్ తోనే ఉంటాడు, జాకీర్ కూడా పెద్ద లేదు. రసూల్ వల్ల కూడా జరిగిండొచ్చా? రసూల్ బాగా మ్యానిపులేట్ చేస్తాడులేండి, అన్ని మాట్లాడతాడు టామ్ తో, ప్రతి ఒక్కటి మాట్లాడతాడు. నేను టామ్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు నా విషయంలో ప్రతి ఒక్క దాంతోనూ ఇన్వాల్వ్ అయ్యాడు రసూల్. సో దానివల్ల నేను రసూల్ దాంతో కూడా ఇన్వాల్వ్ అయ్యా. రసూల్ గర్ల్ ఫ్రెండ్ గురించి అని ఇంటర్వ్యూలో కూడా చెప్పేసాను నేను, రసూల్ కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది, కమిటెడ్ అయ్యారు అని. ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీళ్ళు సోషల్ మీడియా ఫేమ్ నుంచి ఇట్లా పరిచయమైన వాళ్ళందరితో రిలేషన్లు పెట్టుకుంటా ఇదే ఎంజాయ్మెంట్. మెయిన్ డబ్బులు తీసుకుంటారు, ప్రతి ఒక్క దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఎలా అంటే ఇప్పుడు నాతో ఏ రీజన్ అయితే చెప్తారో, ఇలా లేదు ఇట్లా బండికి ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని, నెక్స్ట్ ఇంకొక అమ్మాయి దగ్గర సేమ్ అదే వేలో అమ్మాయిలు ఈజీగా మెల్ట్ అయిపోయి ఇచ్చేస్తారు కదా, అలా ఇచ్చేసి ఒక అమ్మాయి కూడా ఇచ్చేసింది అమౌంట్ 30,000 అడిగితే 30,000 30,000 ఇచ్చిందంట ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కాదులే, బయట నెల్లూరు అమ్మాయి ఆ అమ్మాయి దగ్గర తీసుకొని ఇప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నేను అమౌంట్ అంతా ఇవ్వను అని చెప్తున్నాడంట. రికార్డ్ కూడా ఉంది నా దగ్గర. తర్వాత అది జరిగిన తర్వాత నేను స్టేషన్కి వెళ్ళి ఇంకా ఎక్కడ సపోర్ట్ లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇంకా నా ఫ్యామిలీకి నేను ఇట్లాంటోడు అని చెప్పుకోవడానికి కూడా లేదు. కాబట్టి నేను స్టేషన్కి వెళ్ళిపోయా డైరెక్ట్, ఏ సపోర్టు లేకుండా నేను స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ చేస్తే అక్కడికి వచ్చాడు టామ్. వచ్చి అక్కడ నేను అడిగా, ఏంటి రిపోర్ట్స్ కొట్టమని చెప్పి అలా అంతా మాట్లాడావు, నేను ఏం చేశానని. నాకు రీజన్ ఒకటే కదా, ఈ రీజన్ కోసమే కదా నేను నీతో ఇంత తిరుగుతున్నా ఇంత మాట్లాడుతున్నా, ఆ రీజన్ ఏదో చెప్పేయచ్చు కదా. మేబీ నీకు ఎవరన్నా ఉన్నారా, ఏమన్నా చేస్తున్నావంటే కూడా చెప్పే ఇప్పుడు మొహం మీద, అలా చెప్పేస్తే నేను కామ్ అయిపోతాను కదా. అంటే నీకు చెప్పానా నేను నాకు ఉన్నారని, నాకు ఎవ్వరు లేను, నువ్వు ఒక్కటే నాకు, నీతోనే కదా ఉన్నాను నేను, నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు వేరే వాళ్ళతో ఉంటున్నా అని, ప్రూఫ్ ఏమన్నా ఉందా నీ దగ్గర అని మాట్లాడేవాడు. ఉంది, నువ్వు రూమ్స్ కూడా వెళ్ళావంట, అదే ఆ ఆంటీతో ఆ ప్రూఫ్ వచ్చింది అని నేను చెప్పా. ఏంటి మెసేజెస్ కూడా కొంతమందితో మాట్లాడేవాడు, ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ మెసేజెస్ ఎలా అంటే ఆ అమ్మాయి లవర్ లెక్కన ఏదో ఒక సంథింగ్ ఏదో చాట్ చేసుకోవడం మాట్లాడుకోవడం, ఆ అమ్మాయిని కూడా చీట్ చేశాడంట. ఆ అమ్మాయిని చెప్పింది ఇప్పుడు అంతా మాట్లాడేసిన తర్వాత ఫ్రెండ్ అనేస్తున్నాడు, ఇట్లా చీట్ చేస్తున్నాడు అని. ఆ అమ్మాయి కామ్ అయిపోయి మెసేజ్ చేసింది. కానీ చీట్ అయిన అమ్మాయి కాదు, వాళ్ళ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసింది, నా ఫ్రెండే చీట్ అయిపోయింది, చీట్ చేశాడు, ఇలా మోసం చేశాడు అని వాళ్ళ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసింది. అవన్నీ నేను స్టేషన్ దగ్గరే చెప్పా టామ్కి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఒప్పుకో, నువ్వు చేసావని ఒప్పుకో, నువ్వు ఒప్పుకోకపోతే నేను కంప్లైంట్ ఇస్తా నేను పక్కా అని చెప్తున్నా. నేను ఏం చేయలేదు పింకీ, నేను నీతోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చేయలేదు అంటే గలీజ్ మాటలు మాట్లాడిండవు నువ్వు, ఆ ఫొటోస్ పెట్టుకున్నారు ఏం పెట్టుకున్నారు నేను చెప్పా కొన్ని, కానీ అవి దేనికి ఒప్పుకోవట్లేదు. మరి ఒప్పుకున్నాడా లేదా? లేదు, ఒప్పుకోలేదు, ఇప్పుడు కూడా ఒప్పుకోలేదు. నేనేం చేయలేదని అంటాడు. నా దగ్గర ప్రూఫ్ ఉన్నా గానీ ఒప్పుకోవట్లేదు. నా దగ్గర ప్రూఫ్ లేకపోతే తను ఒప్పుకుంటాడా? ప్రూఫ్ ఉండి కూడా ఒప్పుకోలేదు. వాళ్ళ చిన్నాన్నలు వాళ్ళందరూ మాట్లాడారు. మాట్లాడితే
ఒక్క ఫైనల్ డెసిషన్ 6 months తర్వాత నేను పింకీని పెళ్లి చేసుకుంటా అన్నాడు. అని అంతా మాట్లాడిన తర్వాత స్టేషన్ లో అంతా కంప్లైంట్ ఇచ్చి బాండ్ అన్ని రాసుకున్నాం పేపర్లో, స్టేషన్ లో అన్ని రాపించుకున్నాం. 6 months తర్వాత నేను పింకీని జాబ్ ఉన్నా లేకపోయినా నేను పెళ్లి చేసుకుంటాను, తనతో ఉంటాను. ఇప్పుడు నేను సెటిల్ అవ్వలేదు కాబట్టి సెటిల్ అయ్యాక నేను తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇద్దరు రాసి ఇచ్చాం. రాసి ఇచ్చేసి వచ్చిన నెక్స్ట్ డేకి వాళ్ళు అన్నారు, సిఏఏ తనకి వార్నింగ్ ఇచ్చాడు, అక్కడక్కడ చూస్తున్నాము హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా గొడవ పడుతున్నారో చిన్న చిన్న వాటికి, ఇప్పుడు పెళ్ళాం తప్పున్నా హస్బెండ్ తప్పున్నా ఏదున్నా అక్కడికి రాగానే విత్ ప్రూఫ్ ఉంటే వాడినే పట్టుకుంటారు అని చెప్పి, ఇక్కడ నీకు ఇంత ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ అమ్మాయి అన్నీ చూపిస్తుంది, ఇన్ని ఇది చేస్తుంది, కానీ నువ్వు ఎస్కేప్ అవుతున్నావు, ఇలా నెక్స్ట్ టైం జరగకూడదు, నువ్వు ఇక్కడ రాసి ఇచ్చేసి వెళ్ళావు కాబట్టి 6 months తర్వాత మళ్ళీ పిలిపిస్తాం, అప్పటికి నీ డెసిషన్ ఉండాలి అని చెప్పి పంపించేశారు మాట్లాడి. అప్పుడు వరకు కూడా తను ఏమంటున్నాడంటే, అంటే ఎవరన్నా చెప్తే కానీ తిను ఒప్పుకోవట్లేదు, అలా ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నారు పక్కన అడ్వకేటర్స్ వాళ్ళ చిన్నాన్నలు వాళ్ళంతా 6 months తర్వాత చేసుకుంటామని చెప్పరా, అమ్మాయి చూసుకుంటా అంటుంది కదరా చెప్పురా అంటే, అప్పుడు నాకు టైం ఇవ్వు పింకీ నేను చేసుకుంటాను అంటున్నాడు. సరే నువ్వు ఎట్లా ఉంటావు నాతో చెప్పు, ఎలా మాట్లాడతావు అంటే, ముందులాగానే బాగుంటాను అనేవాడు. అక్కడ స్టేషన్ లో అంటే అక్కడ తప్పించుకోవాలి కదా, వేరే ఆప్షన్ అన్నట్టు తప్పించుకోవాలి, ఇంకా అక్కడ చెప్పి మాట్లాడుతున్నాడు. నేను అక్కడ కంటిన్యూస్గా ఏమేమి జరిగిందో అక్కడ నుంచి మా ఇద్దరిని బయటకు పంపించి మాట్లాడినప్పటి నుంచి స్టేషన్లో లాస్ట్ వరకు నాకు నమ్మకం లేదు, అందుకని రికార్డ్ ఫుల్ చేసుకున్నా నేను. తను ఒప్పుకునే స్టేషన్లో జరిగిన అన్ని నేను రికార్డ్ చేసుకున్నా. నాకు నమ్మకం లేదు, ఎక్కడ ఇలాగే చేస్తున్నాడు, అందుకని చూశాను కాబట్టే నమ్మకం లేదు. అదే విధంగా జరిగింది. నేను ఏదైతే గెస్ చేశానో ఆ నెక్స్ట్ డేకి వాళ్ళే చెప్పారు, ఒక 2-3 days చూడమ్మా, వాడి కాల్స్ సరిగ్గా మాట్లాడకపోయినా ఇగ్నోర్ చేసినా నువ్వు మళ్ళీ వచ్చి చెప్పు ఏం కాదు అన్నారు. ఆ సెకండ్ డేకే నేను వెళ్ళి చూడంగానే కంప్లైంట్ పేపరే లేదు, నాది ఉంది, అక్కడ మేము సైన్ చేసిన పేపర్సే లేవు, మాయం. ఇంకా మొత్తం వెతుకుతున్నారు, నా ముందు డ్రామా చేస్తున్నారు, అంతా అందరూ అక్కడ ఎస్ఐ వాళ్ళంతా వెతుకుతున్నట్టు డ్రామా చేస్తున్నారు. అక్కడ అది కూడా లేదు, నాకు ఆ సపోర్ట్ కూడా లేదు. అవన్నీ చూసి ఇంకొచ్చేసాం, నేను సైలెంట్ గా వచ్చేసాను. ఆ సపోర్ట్ లేదు, ఏం లేదు. తర్వాత మళ్ళీ పేపర్ మీ దగ్గర ఉందా? నేను రాసిన ఫోటో తీసుకోలేదు, ఎందుకంటే నేను ఫోటో కోసమే వెళ్ళాను. నేను అప్పుడు మర్చిపోయా, కంగారులో సైన్లు చేసేసి వచ్చాను. దాని తర్వాత మళ్ళీ ఉంటది కదా ఎక్కడికి పోతుంది అని చెప్పి నేను ఫోటో, అప్పుడు ఐడియా వచ్చింది ఫోటో తీసుకుందామని. ఆ ఫోటో కోసం వెళ్తే ఆ పేపరే లేదు. సో వాళ్ళని అడిగితే వెతుకుతున్నారు, నార్మల్ గానే వెతుకుతున్నారు. ఏం కాదు కానమ్మా, లేదు ఉంటది కానమ్మా, ఎక్కడికి వెళ్తది, ఉంటది అనే చెప్తున్నారు, కానీ పేపర్ కనిపించట్లేదు. నేను ఎప్పుడో ఒక 3 days కో 5 days కో పెట్టిన పేపర్ ఉంది, ఆ నైట్ కి పెట్టిన పేపర్ లేదు, మిస్ అయిపోయింది. నేను అప్పటికే అడిగాను నేను ఒక్కటే సింగిల్ గా నేను ఒక్కటే ఉన్నా. సో దాని వల్ల వాళ్ళు సపోర్ట్ చేయలేదా, వీళ్ళు అమౌంట్ ఏమన్నా ఇచ్చి చేపిచ్చేసారా, అది ఏదన్నా జరిగిందో అక్కడ నాకు ఐడియా లేదు, కానీ పక్కా అయితే ఏదో జరిగింది, తీసేసుకున్నారు. అడిగాను నేను, అడిగితే ఏముంది 6 months కి మళ్ళీ పిలుస్తారు కదా అప్పుడు చూసుకుందామని చెప్పి పంపించేసారు. మాట్లాడి ఏం కాదమ్మా ఆ పేపర్ పెద్ద ఇష్యూ లేదు. ఇది 6th month, ఈ మంత్ వెళ్ళాలి. ఈ కంటిన్యూస్ ఈ 6th month లో టామ్ కి కాల్స్ చేయమన్నారు. నేను కాల్స్ చేస్తున్నా, అంటే టామ్ ఎలా అంటే నా వాట్సాప్ నంబర్ ఒక నంబర్ ఉంది, అది కంప్లీట్ బ్లాక్ చేసేసాడు, కాల్స్ వాట్సాప్ అన్ని బ్లాక్ చేసేసాడు. ఇంకొక నంబర్తో రింగింగ్ లో ఉన్నది, మొన్నటి వరకు రింగింగ్ లో ఉన్నది, తను వేరే అమ్మాయితో ఓయోకి వెళ్ళినప్పుడు కాల్స్ చేస్తుంటే బ్లాక్ చేశాడు. అది కూడా వేరే వాళ్ళ ద్వారానే నాకు వచ్చింది. బండి కూడా వేరే స్కూటీ వేసుకొని వెళ్ళాడు సంథింగ్ అలా. ఈ 6 months జర్నీలో నేను అన్ని కాల్స్ అన్నీ అడిగాను, చూశాను, ఏ రెస్పాన్స్ లేదు. రసూల్కి ఫోన్ చేస్తే రసూల్ గట్టిగా నాతో మాట్లాడడము, అరుస్తాడు, మాట ఎత్తితే అరవడం, నువ్వు నాకెందుకు చేస్తావు, ఏం అవసరం ఉందని చేస్తావు,
ఫోన్ కట్ చేయి ఫస్ట్, నేను బిజీగా ఉన్నాను అని చెప్పడం. ఏంటి రసూల్, టామ్ లిఫ్ట్ చేయకపోతే నేను నిన్నే కదా అడగాలి, నువ్వు తన ఫ్రెండే కదా, పక్కనే ఉంటావు కదా, నేను ఇంకెవరిని అడగాలి అంటే, అదే నువ్వు నన్నే అడగాలి, కానీ నువ్వు వేరే విషయం ఏమన్నా హెల్ప్ చేయాలంటే ఆ విషయం అడుగు, టామ్ గురించి నా దగ్గర అడగక్క అంటే, నాకు ఫినాన్షియల్గా ఏమన్నా ఉందా, నేను తనను అడగడానికి ఏమన్నా సపోర్ట్ ఉందా, నేను టామ్ గురించే కదా అడగాలి, టామ్ గురించే మాట్లాడుతున్నా, టామ్ గురించి అయితే ఫోన్ చేయకూడదంట వాళ్ళకి. ఓకే, మళ్ళీ వీళ్ళు స్టేషన్ కి వచ్చి మాత్రం మాటలు ఇస్తారు, చెప్తారు ఈ కాల్స్ చేయని మాట్లాడతాను అన్నట్టుగా. టామ్ కూడా కాల్ చేస్తే 2-3 సార్లు ఎత్తాడు స్టేషన్ తర్వాత. చేసి ఏం చెప్తాడంటే, నువ్వు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు కదా, అక్కడే తేల్చుకో, నాకు ఫోన్లు చేయకు అని చెప్పి పెట్టేసేవాడు. ఇంకా ఇది కాదని నేనే పదే అని ఎన్నిసార్లు కాల్ చేసుకుంటానని నేను కూడా కాల్ చేయడం బంద్ చేసేసిన. కాల్స్ అస్సలు చేసేదాన్ని కాదు. ఏదైనా ఉంటే 6 months, అప్పటికి నేను మీడియాకు కూడా వెళ్ళకూడదు, 6 months టైం మీద ఇప్పుడు మీడియాలోకి వచ్చి ఇవన్నీ చెప్తున్నారు. పోలీస్ మీద నమ్మకం కూడా పోయింది. నాకు ఆ 6 months టైం ఇచ్చారు కదా, సో దానివల్ల నేను ఇంటర్వ్యూస్ కూడా ఏం వెళ్ళలేదు. టామ్ ఇలాంటోడు అని కూడా ఏం చెప్పలేదు, ఎందుకంటే ఒప్పుకున్నాడు, పెళ్లి చేసుకుంటాను ఒప్పుకున్నాడు. సో దానివల్ల నేను ఏం చెప్పలేదు. ఒకవేళ నేను దానికి ముందే నేను ఏదైనా చెప్పున్నా గానీ ఈ రీజన్ చెప్పేసేవాడు. నేను పెళ్లి చేసుకుంటానంటే కూడా ఈ అమ్మాయి వినకుండా నా పరువంతా తీసింది, ఆ రీజన్ చెప్పేసి వద్దు అని చెప్పేసేవాడు. నేను అలా ఆలోచించి నేను 6 months వరకు కామ్ గానే ఉన్నా. కానీ తను కామ్ గా ఉన్నాడా? లేదు. ఏ ఆంటీలతో పడితే ఆంటీలతో వెళ్ళాడు, అమ్మాయిలతో వెళ్ళాడు, ఇప్పుడు రిలేషన్ కూడా ఉంటున్నాడు వేరే అమ్మాయితో. ఆ అమ్మాయి ఎలా వచ్చిందో అంత అమ్మాయిని ఏమనాలో కూడా నాకు అర్థం కాలే, అంత గలీజ్ ఉంది అమ్మాయి. అసలు ఎలా వచ్చిందో ఏంటో, ఇంత జరుగుతుంది, నా సిచ్యువేషన్ చూస్తుంది, నేను ఎంత సఫర్ అవుతున్నానో చూస్తుంది, టామ్ ఫొటోస్ అన్నీ పెట్టి నేనే ఎందుకు బ్యాడ్ చేసుకోవాలి టామ్ని? టామ్ కావాలనే కదా ఇంత ఫైట్ చేస్తున్నా, అంత ఫైట్ చేస్తున్నా అని కూడా తెలుసు. అయినా టామ్తో రిలేషన్లో ఉంది, ఓఎస్కి అంతా వెళ్ళింది, అది బాగా బయటకు వచ్చింది, ఫొటోస్తో సహా బయటకు వచ్చింది. అవి నేను రసూల్ని అప్పటికప్పుడే నేను అడిగితే రసూల్ తెలియనట్టు, అమ్మాయి నాకు ఎవరో తెలీదు అన్నట్టు, నేను అక్షయ అని చెప్పి నీకు అప్పటికే కాల్ చేసి, రసూల్ అక్షయ ఎవరు రసూల్, ఇట్లా టామ్కి రిలేషన్ ఏంటి, ఇవంతా ఏంటి అంటే, అక్కి గురించి నాకెందుకు, అక్కి ముద్దు పేరు అదే ఎలా తెలుసు నాకు అర్థం కాల, అక్కి గురించి నాకేం తెలుసు, ఆయన అక్కి గురించి నీకెందుకు చెప్పాలి అంట. ఇంకా అక్కడే అర్థమైపోయింది. మీడియాలోకి వచ్చాక వీళ్ళ అంటే రియాక్ట్ అయ్యారా మీకు ఏమన్నా? ఒక ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఇంకా అందరూ, కానీ టామ్ నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఏ రెస్పాన్స్ లేదు. కానీ బయట ఎలా ఉందంటే వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్స్ నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. అంటే ఎలాగంటే, నాకు టామ్ నేను బండికి ఒక 15 ఇచ్చానని, బండికి అంత ఇది చేయలేదని, ఈఎంఐస్ కట్టలేదని, టామ్కి నేను అమౌంట్ అంత పెద్దగా ఇవ్వలేదని చెప్పి, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన గట్టిగా డోర్స్ బాదడం, నేనే అందరిని పిలిపించేలా ఎలా ఒప్పుకొని వచ్చాడు. నాకు అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ తను నా దగ్గరికి రావట్లేదు. నేను అడగదామన్నా ఏం చెప్దామన్నా రావట్లేదు, ఎస్కేప్ అయిపోతున్నాడు. మాట్లాడదామన్నా ఎస్కేప్ అయిపోతున్నాడు, వీటి గురించి అన్ని అడుగుదామన్నా వినట్లేదు. ఒక్కసారి ఏమో రసూల్ కాల్ చేసి, ఇంకా అంటే ఈ మ్యాటర్ ఓయే మ్యాటర్ అంతా తెలియక ముందు స్టార్టింగ్ కాల్ చేసా, మిడిల్ స్టేజ్లో కాల్ చేస్తే రసూల్ ఎందుకు చేస్తావు పింకీ, నాకంతా నువ్వు చెయ్యకు, నువ్వు టామ్ గురించి ఏం అడగకు అనంతా అనేవాడు. అన్ని ప్రతి ఒక్కటి నేను చేసుకునేదాన్ని, ప్రతి ఒక్కటి ఉండేది. రసూల్ చెప్తాడు, నేనేమన్నా నేను లవ్ చేశానా, నేను మోసం చేశానా, నువ్వు పదే నాకెందుకు ఫోన్ చేస్తావు, నాకెందుకు అడుగుతావు అంటాడు. ఒక బ్రదర్గా తను ఉండి తను ఎలా మాట్లాడతాడు అలాగా, నువ్వు నన్ను లవ్ చేసావా, నేను నిన్ను మోసం చేశానా అని. ఒక అన్నగా నువ్వు అనుకునేట్టుగా అయితే ఒక చెల్లిగా నేను కూడా అంటాను, నువ్వు ఎలా ఎంత మోసపోతావని. అంటే నీ ఫ్రెండ్ నువ్వు చెప్పుకోవా ఇవన్నీ, నీ ఫ్రెండ్ ఏమేమి చేస్తున్నాడు నీకు పక్క తెలుస్తుంది, వాడు ఏమేం చేస్తాడు అనేది నేను అన్ని చూసుకుంటూ ఉండగలుగుతానా, నాకేం అదే పనా అని మాట్లాడతాడు. ఇప్పుడు మీకు రసూల్ ఫోన్ చేస్తున్నాడు అన్నారు కదా, మరి మీరు తిరిగి మాట్లాడినారా? నేను మాట్లాడలేదు. ఒకసారి ఇంటర్వ్యూలో నన్ను చెప్పకుండా క్యాజువల్ గా ఫోన్ చేసి ఎందుకు చేస్తున్నాడో మాట్లాడండి, స్పీకర్ ఆన్ చేసి మీరే మాట్లాడండి, ఇక్కడ ఉన్నట్లు కానీ ఏం తెలియకుండా మాట్లాడండి.
హలో 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 చెప్పు రసూల్. ఇంక ఫ్రీయనా? హలో చెప్పు. హలో ఏంటి అదే ఏంటి ఇప్పుడు ఏమైంది? ఎందుకు నీకు నాకు ప్రాబ్లం? నాతో ప్రాబ్లం ఏంటని అనుకుంటున్నావు? నీతో ప్రాబ్లం ఏంది రసూల్? నేను ముందు నుంచే చెప్తానే ఉన్నాను కదా, కాల్స్ చేస్తుంటే రెస్పాన్స్ అవ్వవు. ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా పింకి, నేనేం ఇన్వాల్వ్ అవ్వలేదు పింకి మ్యాటర్ లో. నేను వాడి విషయంలో నీకు అదే చెప్పిన, ఆ రోజు కూడా అనే చెప్పిన. మరి నైట్ అంతా కాల్ చేసింది దేనికి? నువ్వు స్టోరీ పెట్టావు, దాని స్టోరీ తగ్గట్టు నేను పెట్టాను. నువ్వు పెడుతున్నావు కదా, ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంటర్వ్యూ చూడగానే నాకేం అర్థం కాల. ఇప్పుడు నీకు టామ్ కి ఉంది, సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు మీ ఇద్దరికి ఏముందో అది నువ్వు మాట్లాడాలా, కరెక్టే కాదనట్ల. కాకపోతే ఇప్పుడు నాది, నేను వేరే అమ్మాయితో తిరిగి మోసం చేసి వేరే అమ్మాయితో ఉన్నా, లేకపోతే నా పర్సనల్స్ ఇవన్నీ ఎందుకు? సరే, వాడి మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వనప్పుడు నేను ఆ రోజు అక్షయ ఎవ్వరు అనగానే నువ్వు ఎందుకు అక్కి గురించి నీకెందుకు అని అంత నిక్ నేమ్ పెట్టి పిలవాడు, అంత నిక్ నేమ్. అమ్మా నేను అక్షయ అన్న. సరే సరే, నా దగ్గర రికార్డు ఉంది, నీకు పంపినా నువ్వు అక్కి అన్నది. నేను అక్షయ అన్నానా అక్కి అన్నానా? నేను నీకు పంపిస్తా. ఆ రోజు అక్కి గురించి నీకెందుకు, ఆ అమ్మాయి గురించి నీకెందుకు నేను చెప్పాలి అంటే, ఆ అమ్మాయి ఎవరు చెప్పాలంటే నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి నేనేం చెప్పాలి? నాకేం అవసరం? సరే సరే, నీకేం తెలియదు కదా. నీ దగ్గర చెప్పకపోయినా తప్పే, చెప్పినా వాడి దగ్గర తప్పే. నేను ఎట్లా చేయాలి చెప్పు మిడిల్ లో? ఇప్పుడు టామ్ దగ్గర నువ్వు మంచోడు అయిపోవాలి, అదే కదా. లేదు, నేను అదే చెప్తున్నా, టామ్ దగ్గర మంచోడు. మరి అయితే చెప్పే, నువ్వు అన్ని చెప్పచ్చు కదా. నువ్వు వాడు ఏమేమి చేస్తున్నాడు అన్ని చెప్పాలి కదా. నువ్వు నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. సరే నీకు తెలుసు కదా నేను ఎంత సఫర్ అవుతున్నానో అవన్నీ నీకు తెలుసు కదా. ఇప్పుడు టామ్ రీజన్ నాకు చెప్పకుండా వేరే అమ్మాయితో ఉంటున్నది. మన మధ్యలో అసలు ఎక్కడ గొడవ స్టార్ట్ అయిందంటే, ఆ రోజు నేను అక్కడ ఉన్నప్పుడు నువ్వు కిందకు వచ్చావు కదా, అదే ఐడి తీసుకున్నాను అన్నావు కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సరేనా? సరే నేను చేస్తా ఉండు రసూల్, ఒక్క నిమిషం. సరే రసూల్, నేను ఇంకెప్పుడు నీకు ఫోన్ చేయను, నిన్ను అడగను. నువ్వు టామ్కి ఒకసారి స్పీకర్ పెట్టు, నేను టామ్తో కూడా డైరెక్ట్ మాట్లాడను. స్పీకర్ పెట్టి నువ్వు ఆన్ చేయి, నేను మాట్లాడతాను, నేను చెప్తాను, నేను అడుగుతాను అంటే వాడు మాట్లాడ్డంట అంటే నేను స్పీకర్ పెట్టు, నేను మాట్లాడతాను అని చెప్పా. అప్పుడు స్పీకర్ పెట్టినప్పుడు చెప్తున్నాడు, నాకు రీజన్ చెప్పాయి, ఇదంతా గోల్ వద్దు, నేను ఫోటోలు పెట్టుకొని నేను బ్యాడ్ అయ్యి నేను ఇది చేస్తున్నాను, నీకోసం ఫైట్ చేస్తున్నాను, నువ్వు ఏ రెస్పాన్స్ లేదు, 6 monthsలో టైం తీసుకొని వచ్చి కూడా యూజ్ లేదు, నాతో ఏం మాట్లాడడం లేదు, నన్ను కలవట్లేదు, నాకేం చెప్పట్లేదు. సో నువ్వు రీజన్ ఒకటి చెప్పేయి అంటే, నేనేమన్నా ఉంటే మా ఫ్యామిలీని అడిగి పర్మిషన్ తీసుకొని నీతో మాట్లాడతా. ఫ్యామిలీ పర్మిషన్ తిరిగినప్పుడు ఫ్యామిలీ పర్మిషన్, డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదు, ఫ్యామిలీ పర్మిషన్ అవసరం లేదు. ఇప్పుడు నాతో మాట్లాడడానికి ఫ్యామిలీ పర్మిషన్ కావాలి. అవన్నీ నాకు తట్టుకోలేకపోతున్నా బ్రో, అసలు కావట్లేదు నాకు. మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే ఇది ఇంకా వద్దు, ఇది ఒక చెత్త కంపరం అని వదిలేసుకోవచ్చు కానీ ఉండలేను కదా. నాకు రీజన్ తెలీదు, నేను బ్యాడ్ అయిపోయాను ఇప్పటికే. అవన్నీ నేను ఇప్పుడు నేను కామ్ అయిపోయాను అనుకో. ఈఎంఐ ఏమో చేసింది, ఫేమ్కి పెట్టుకునేసింది, రీల్స్కి పెట్టుకునేసింది, ఇంకా కామ్ అయిపోయింది. ఇదే మాట్లాడతారు. నేను చేసింది, నేను ఉన్నదంతా తెలీదు. అడుగుతున్నా, రసూల్ని కూడా అడుగుతున్నాను నేను, నాకు రీజన్ కావాలని, కానీ ఏం లేదు. సోషల్ మీడియా నుంచి మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతనే ఉంటుంది కదమ్మా. మీరు కొంచెం ముందు వెనక చూసుకొని తల్లిదండ్రుల నిర్ణయాల్ని కరెక్ట్గా మనం తీసుకెళ్తే అన్నీ బాగుంటాయి కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు రాయ్ దేవికనే ఉన్నారు, వాళ్ళు రిలేషన్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీని ఇప్పుడు అబ్బాయి స్టాండ్ తీసుకొని వాళ్ళ ఇంట్లో చెప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఓకే అయ్యి వాళ్ళు మంచిగానే ఉంటున్నారు. టామ్ స్టాండ్ తీసుకోలేదు ఇక్కడ. వాళ్ళ ఫ్యామిలీలో కూడా టామ్ నాకు ఎంఐఏ ఇష్టం, ఎంఐతోనే ఉంటానంటే ఎవరు ఏం అబ్జెక్షన్ చెప్పరు కదా. ఆల్రెడీ ఒక పెళ్లి ఒప్పుకోకుంటేనే బ్రేకప్ చెప్పుకున్నాడు. అది నా దగ్గర ఎలా అంటే, నేను పెళ్లి చేసుకుంటాను, నేను నీతో ఉంటాను అని ఫస్ట్ మాట్లాడేవాడు. తర్వాత ఏమంటే
పెళ్ళి అనేది వద్దు, లైఫ్ లాంగ్ నేను నీతో ఉంటాను. అది ఏమి రీజన్ నాకు అర్థం కావట్లేదు. అసలు మ్యారేజ్ వద్దు, లైఫ్ లాంగ్ నేను నీతో ఉంటాను, ఫస్ట్ ఆ వీడియోస్ ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేయి, నేను నీతో ముందు ఉన్నట్టే హ్యాపీగా ఉంటాను నేను అని అలా మాట్లాడేవాడు. అంటే మీరేం బొమ్మనా? అందుకు నేనన్నా నాకు అదంతా తెలీదు, నన్ను పెళ్లి చేసుకుంటేనే నేను ఉంటాను, నేను ఇలాగంతా పెళ్ళి లేకుండా లైఫ్ లాంగ్ నేను ఇలా అంతా ఉండలేను, నన్ను మ్యారేజ్ చేసుకుంటావో చెప్పు, నేను ఉంటాను. నా ఫ్యామిలీలో అన్నీ ఒప్పించుకున్నాను నేను ఫ్యామిలీలో ఇన్ని సఫర్ చేసి నేను నా ఫ్యామిలీకి ఒక రిలీజియన్ సపరేట్ అయ్యండి నేను అంతా ఇది చేసుకొని ఒప్పించుకున్నా. నువ్వు మీ ఇంట్లో చెప్పి మాట్లాడు అని అంతా చెప్తున్నా. ఆహా ఏం వినట్లే. సరే నువ్వు నేను చెప్పినట్టు వినవు కదా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. అంతే, కంప్లైంట్ పెట్టేసినాను, అక్కడ చేసాను, అక్కడ కూడా రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే అప్పుడే వేరే రిలేషన్, అది ఎందుకు తెలియట్లే. నా దగ్గర ఉన్నప్పుడు యూట్యూబ్ షార్ట్స్ నేనైతే మెయిల్ అవి పెట్టాను, ఆ అమ్మాయికి కూడా ఇచ్చిండాడు మెయిల్స్, అట్లా పాస్వర్డ్స్ అలాగంతా ఇచ్చిండాడు. ఎందుకంటే టామ్ షార్ట్ వీడియోస్ అవన్నీ పెట్టేవి నాకు తెలుసు ఎలా టైపింగ్ ఉంటుంది ఏంటి అన్నది. ఆ అమ్మాయి కొన్ని పోస్ట్ చేస్తున్నది, అప్పుడు అర్థమైంది ఓ ఆ అమ్మాయి పోస్ట్ చేస్తుందా రెగ్యులర్గా అని. ఇవన్నీ జరుగుతున్న ఈ ఇంటర్వ్యూ తర్వాత నుంచి మొత్తం అన్నీ ఎవ్వరి దగ్గర ఏ రెస్పాన్స్ లేదు. కానీ ఈ ఇంటర్వ్యూలో నేను రసూల్ గురించి చెప్పిన దానికి రసూల్ ఒక స్టోరీ పెట్టాడు. స్టోరీ పెట్టంగానే ఇంకా నేను నెక్స్ట్ దానికి ఇంకొక స్టోరీ నేను పెట్టా. నాకు వేరే వాళ్ళతో పెద్ద ఇది లేదు, నాకు రసూలు టామే కాబట్టి వాళ్ళనే నేను పెడితే ఇంకా ముందంతా బ్లాక్ చేసినోడు ఇప్పుడు అన్బ్లాక్ చేసి కాల్స్ మీద కాల్స్, నైట్లో కూడా కాల్స్ చేస్తూనే ఉన్నాడు. నేను రెస్పాండే అవ్వలే. నేను ఇంతకు ముందంతా అన్బ్లాక్ చేసి ఉన్నాను, ఇప్పుడు తర్వాత బ్లాక్ చేశాను, నైట్ బ్లాక్ చేశాను తనని. ఇరిటేట్ చేస్తున్నారు ఇంకా ఫుల్ కాల్స్ మీద కాల్స్. ముందంతా అంత లేదు, ఇప్పుడు నాతో మాట్లాడాలి, గొడవ పడ్డానికి కాదు నీతో మాట్లాడాలి అని చెప్పి కాల్స్ చేస్తున్నాడు. అంతేలేండి, వాళ్ళ వరకు వస్తే పరువు మర్యాద అవమానాలు అన్నీ ఉంటాయి, ఆడపిల్లకు వచ్చినప్పుడు ఏముండవు. ఇప్పుడు కాల్స్ అంటే నేను రెస్పాండ్ అవ్వలేదు, కాల్స్ ఏం చెయ్యలేదు, కానీ గట్టిగా అయితే దెబ్బ తీసేస్తున్నారు మొత్తం అన్ని. మీ బిహేవియర్ అని క్యారెక్టర్ ఇట్లా అది ఇది అని చెప్పేసి ఎలా అంటే నేను ఏమి చెయ్యనట్టు టామ్కి, నేనేదో తన్ని బ్యాడ్ చేయాలని వచ్చానని అలా మాట్లాడుతున్నారు. కానీ నాకు అది అంత అవసరమే లేదు, అసలు నాకు మనీ విషయంలో కూడా అవసరం లేదు. నేను అంత ఇదేం కాదు వాళ్ళని వెళ్ళి నేను మనీ నాకు కావాలి అని వేయించుకోవడానికి కూడా నేనే వేస్తున్నాను, నాకు వాళ్ళ నుంచి ఏం కావాలి నాకు. మరి మొత్తంగా మీరు ఈ ఇష్యూని ఇప్పుడు సోషల్ మీడియాలో నుంచి ఇట్లా ఇంటర్వ్యూస్లోకి తీసుకురావడానికి బలమైన రీజన్ ఏంటి? దీనివల్ల మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే రీజన్ ఇదే, నేను ఎక్కడికి వెళ్ళినా సపోర్ట్ లేదు, నాకు స్టేషన్కి వెళ్ళినా కానీ సపోర్ట్ లేదు. 6 months అంటున్నారు కానీ తను ఆ 6 months కరెక్ట్గా ఉండట్లేదు. ఆ 6 monthsలోనే చూడండి ఓఎస్కి ఆంటీలతో అమ్మాయిలతో అంతా తిరుగుతున్నాడు, అందరినీ చీట్ చేశాడు. వాళ్ళందరూ నాకు మెసేజ్లు కాల్స్ అన్నీ అంటే వచ్చాయి, చాలా వరకు వచ్చాయి. అన్ని రీజన్స్ ఉన్నాయి. మెయిన్ తను నాకు రీజన్ చెప్పకపోవడానికి కారణం ఇవే ఉండొచ్చు. ఫేస్ మీద చెప్పుకోలేకుండా నేను గలీజ్గా అంటానేమో అని చెప్పి ఇంత చేస్తున్న వాడితో ఎవ్వరు ఉండరు కదా. సో అలా ఏమన్నా వదిలేస్తానేమో అని చెప్పి ఏం చెప్పేది కాదు. అలాగా ఇంకా మొత్తం అన్నీ చూసేసిన తర్వాత నాకే అనిపించింది ఇంకా ఇలా కాదు, పెట్టాలి, బయట పెట్టాలి, అందరికి తెలియాలని. నేను ఫేస్ చేస్తున్నా ఆల్రెడీ. కానీ ఈ మళ్ళీ అమ్మాయిలు మళ్ళీ వస్తున్నారు టామ్ లైఫ్ లోకి. నాది ఇంత జరుగుతున్నా గానీ మళ్ళీ టామ్ లైఫ్ లోకి వస్తున్నారు, నమ్ముతున్నారు, మాట్లాడుతున్నారు. ప్లీజ్ దయచేసి ఎవ్వరు నమ్మకండి అసలు ఇలాంటి అబ్బాయిల్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ ని, టామ్ ని, వీళ్ళని అంతా ఎవ్వరిని నమ్మకండి అసలు. నేను అమ్మాయిలకి అదే చెప్పేది. నాలాగా నెక్స్ట్ వాళ్ళు కూడా అవుతారు, అది అవ్వకుండా చూసుకోవాలి. నాలాగే ఎవరికి జరగకూడదని నేను వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే బేసిక్గా ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఒకసారి ఈ రిలేషన్స్ ఇట్లాంటివన్నీ చూస్తుంటారు, అంటే ఈ జనరేషన్ అలా ఉన్నారు. కానీ ఒక రిలేషన్ని తీసుకునేటప్పుడు సోషల్ మీడియా, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇదర్ అబ్బాయి అమ్మాయిని చూసినా అమ్మాయి అబ్బాయిని చూసినా అవన్నీ అంత బలంగా ఉండవు. నాకు తెలిసినంత వరకు మీరు బాగా చదువుకున్నారు, తెలివి ఉంది, చక్కగా ఉన్నారు, మంచి జాబ్ చేసుకుంటున్నారు, మీ లైఫ్ మీరు ఇంకా లీడ్ చేసుకోవచ్చు. కానీ ఆ అబ్బాయిలు చేసిన అన్యాయానికి లేకుంటే వాళ్ళు చేసిన ఒక టైప్ ఆఫ్ ట్రాప్ అని చెప్పుకోవచ్చు. మీరు అలాంటివన్నిటిని చూశాక నేర్చుకోండి, ఎట్లుంటారు లైఫ్లో, దీనివల్ల ఏం జరుగుతుంది.
మీరు ఎలా ఉండాలి లైఫ్లో, ఇట్లాంటివన్నీ పెట్టుకున్నంత మీకు ఏమొస్తుంది అనేది కూడా ఆలోచించుకోండి. కానీ మీలాగా ఇంకొక అమ్మాయికి జరగకుండా మీరు మాట్లాడిన మాటలన్నీ కరెక్టే. సో మొత్తంగా చూసారు కదండి సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుందో. నమ్మితే ఒకలాగా, నమ్మకుంటే ఒకలాగా. బట్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా, వాళ్ళకు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి యాక్టివిటీస్లో కానీ ఎవరైనా మెసేజ్ చేస్తున్నా ఫస్ట్ రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళు ఏంటి అనేది పేరెంట్స్కి ఒకసారి చెప్పి రెస్పాన్స్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. మరి ఈ ఇంటర్వ్యూ చూసారు కదా, టామ్ రాయ్ రసూల్ అని ఒక బ్యాచ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటారు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారో, ఒక అమ్మాయి అంటే తనకు జరిగిందే కాదు ఇంకా చాలా మంది అమ్మాయిలకి ఏ విధంగా మెసేజ్ చేశారు, డబ్బుల కోసం ఎటువంటి మెసేజ్లకైనా ఎంత దూరమైనా వెళ్తున్నారు అనేది క్లియర్గా చెప్తుంది విత్ ప్రూఫ్స్తో సహా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక ఆ టామ్ అండ్ రసూల్ వీళ్ళిద్దరి గురించి మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది, అండ్ పింకీ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.